Hare Krishna. So, Prabhujis and Matajis, quick recap. Actually, today, as I said, one of the most, not most actually, not one of the most, actually, it is the most important lesson of Bhagavad Gita. And as in the ముందు నేను మెసేజ్ పెట్టినట్టుగానే మనం భగవద్గీతలో మొత్తం ఉన్న 18 అధ్యాయములలో ఫస్ట్ మనం యాక్చువల్లీ బ్రెడ్ తో కంపేర్ చేసాం, శాండ్విచ్ తో కంపేర్ చేసాం. లైక్ ఫస్ట్ 6 చాప్టర్స్ వచ్చేసి ఫస్ట్ బ్రెడ్, సెకండ్ 6 చాప్టర్ వచ్చేసి మధ్యలో ఉన్న జాము, థర్డ్ 6 చాప్టర్స్ వచ్చేసి అదర్ బ్రెడ్. సో కర్మయోగ, భక్తి యోగ అండ్ జ్ఞానయోగ, మధ్యలో జామ్. కానీ ఈ జామ్ అంటే మెయిన్ భక్తి యోగలో ఉన్న మిడిల్ 6 చాప్టర్స్ లో కూడా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్, of course a word ledu, but to stress out the among the 6 chapters of Bhakti Yoga, 9th chapter is considered to be a most important chapter of Bhagavad Gita altogether. Okay, so before we manam 9th chapter ki velle mundu ee 8th chapter ఒకసారి క్విక్ రీక్యాప్ చేద్దాం. లైక్ మనకు 8th chapter లో మనం అనుకున్నట్టుగా అర్జునుడు కొన్ని సందేహాలు అడిగాడు వేటి మీద, లైక్ ఆదిభూత అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఆది దైవ అంటే ఏంటి, ఆది యజ్ఞ అంటే ఏంటి, అన్నిటికీ మూలం ఎవరు ఏంటి అనేది హీ హాజ్ రిక్వెస్టెడ్ ద సమ్ డౌట్స్ ఆర్ కొన్ని డౌట్స్ అడిగాడు మన కృష్ణుడు. హీ హాజ్ క్లియర్డ్ హిస్ డౌట్ ఆన్ వాట్ ఎవర్ ఆది. సో వాట్ ఎవర్ ద సోర్స్ ఇట్ మే బి, సోర్స్ అనే మొత్తానికి నేనే, అన్నిటికీ అల్టిమేట్ గా యజ్ఞం యొక్క ఫలితాన్ని కూడా నేనే అని he clearly points out and clears his doubts related to adi bhuta, karma, adi yagna and adi daiva and brahma and వీటన్నిటి గురించి డౌట్స్ క్లారిఫై చేస్తాడు. నెక్స్ట్ లెసన్ అందులో ఏం చూసామంటే ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే మరణ సమయంలో మనం అసలు ఆ మరణ సమయంలో మనకి ఏం జరుగుతుంది, మరణించే మూమెంట్ లో ఏం జరుగుతుంది, మరణించిన తదనంతరం ఏం జరుగుతుంది, ఒకళ్ళకి వేరే శరీరం ఎలా వస్తుంది, వేరే శరీరం ఏ పర్టికులర్ ఫ్యాక్టర్స్ తో వస్తాయి. వన్ ఈజ్ అవర్ డిజైర్, అదర్ ఈజ్ అవర్ కర్మ బ్యాలెన్స్. సో అది కూడా నేను మీకు ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఫ్లాట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. మనకు కోరిక ఉండదు, నెక్స్ట్ బాడీ లభించడానికి దేర్ ఆర్ 2 పారామీటర్స్, వన్ ఈజ్ డిజైర్, అనదర్ ఈజ్ యువర్ కర్మ బ్యాలెన్స్. సో సంథింగ్ లైక్ మనకు జూబ్లీస్ లో ఫ్లాట్ కొనాలని నాకు చాలా పెద్ద కోరిక ఉండొచ్చు, కానీ నీ దగ్గర బ్యాలెన్స్ అమౌంట్ లేకపోతే కొనలేవు కదా. సో దట్ డిపెండ్స్ ఆన్ దీస్ 2 క్రెడిట్స్ అనమాట. సో ద థింగ్ ఇస్, వన్ ఈస్ నీకు నీ డిజైర్ ఏంటి, నెక్స్ట్ జన్మను ఏ పర్టికులర్ శరీరంలో పొందుదాం అనుకుంటున్నావు అమాంగ్ 84 lakh స్పీషీస్, ఆర్ మనిషి జన్మ ఎత్తాక మనిషి జన్మలో కూడా ఏ పర్టికులర్ డిజైర్ నీకు ఉంది, కానీ ఆ డిజైర్ నీ నెరవేరాలంటే నీకు కర్మ బ్యాలెన్స్ అంటే పాజిటివ్ బ్యాలెన్స్ ఉండాలి. సో దీస్ ఆర్ ద 2 పారామీటర్స్ విచ్ డిసైడ్స్ ద నెక్స్ట్ బాడీ ఆఫ్టర్ యువర్ కరెంట్ లైఫ్ అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో కానీ మనం ఏంటంటే ఇంకోటి కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం చర్చించామంటే, మనకు మరణ సమయంలో గిన ఆ క్షణంలో ఆ మూమెంట్ లో గిన మన కృష్ణుణ్ణి స్మరణం చేసుకుంటే ఏం జరుగుతుంది. అండ్ రిపీటెడ్ గా కృష్ణుడు విత్ గ్రేట్ అష్యూరెన్స్ హీ సేస్ దట్ ఖచ్చితంగా నువ్వు గిన నన్ను స్మరణ చేసుకుంటే మళ్ళీ నీకు ఈ సైకిల్ ఉండదు, యూ విల్ బి డైరెక్ట్లీ కమింగ్ టు మీ అనేది విత్ లాట్ ఆఫ్ అష్యూరెన్స్ హీ సేయింగ్. మన పిల్లలకి మనం చెప్తాము ఏంటి, కష్టపడరా, ఖచ్చితంగా ఇప్పుడు కష్టపడరా, నీకు మంచి మార్కులు వస్తాయి, మంచిగా వస్తాయి, 90% వస్తాయి, 95% వస్తాయి, ఖచ్చితంగా కష్టపడితే వస్తుంది రిపీటెడ్గా చెప్తూ ఉంటాం. బట్ యూత్ పిల్లలు అంతా అబ్బా అని అనుకుంటారు, కానీ అది నిజం. సో అది కృష్ణుడు మన భౌతిక ప్రపంచంలో ఉండే మనకే లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇలాగా ఏదైనా ఒకటి బల్లగుద్ది చెప్తే జరుగుతుందని తెలిసి కూడా కొంతమంది పాటించరు, యూత్ కానివ్వండి, కిడ్స్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ పెద్దవాళ్ళు కూడా. కానీ ఇక్కడ ఈ విషయంలో కృష్ణుడే హీఈస్ అష్యూరింగ్ యూ దట్ ఖచ్చితంగా నువ్వు నన్ను స్మరణ చేసుకుంటే గినా, ఆ మూమెంట్ లో నన్ను గినా నువ్వు స్మరించుకుంటే గినా ఖచ్చితంగా నీకు నెక్స్ట్ బర్త్ ఉండదని ఈ స్పెసిఫైడ్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ 8th chapter. అలాగే అటైనింగ్ ద సుప్రీం, అలా
ప్రాబ్లమ్స్ ఉంటాయి. నరసింహరావు ప్రభు కొంచెం మ్యూట్లోకి వెళ్ళరా. ఓకే. సో ఓకే. సో అట్టైనింగ్ ద సుప్రీం అంటే భగవత్ ప్రాప్తి. భగవత్ ప్రాప్తి అంటే ఎనీవన్ అంటే ఎలాంటి వాళ్ళు అంటే యోగ మిశ్ర భక్తాస్ ఎలా దే ట్రై టు అటైన్ ద సుప్రీం, ఎలా దేవాది దేవుణ్ణి కానివ్వండి, ఎలా దే ట్రై టు సరెండర్, ఎలా వాళ్ళు భగవత్ ప్రాప్తి దొరుకుతుంది అనేది ఒక్కొక్క కేటగిరీ కింద మనం చూడటం జరిగింది. సో అదే యోగ మిశ్ర భక్తాస్ కానివ్వండి, లేకపోతే కర్మ మిశ్ర భక్తాస్ కానివ్వండి, వాళ్ళందరికీ వాళ్ళు దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిస్టమ్స్ లైక్ యోగాస్ లో షట్ చక్రాస్ ఉంటాయి. షట్ చక్రాస్ లో అన్ని చక్రాల్లో కింద చక్రం అంటే మన యానస్ ఆర్ రెక్టమ్ పార్ట్ ని మనం క్లోజ్ చేసుకుంటే కనుక సోల్ అనేది బాడీ విడిచేటప్పుడు కింద నుంచి వెళ్తే కింద నుంచి వెళ్తే ఇట్ ఈస్ డెస్టిన్డ్ దట్ హీ వుడ్ బి గోయింగ్ టు ద అనిమల్ ప్లానెట్ ఆర్ లోవర్ ప్లానెట్స్. So that is the reason why they ensure that the soul is moving out of your body either through one of the randhras of the face, either mouth, nose, ears or kapala or eyes. అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారట. సో అది యోగ మిశ్ర భక్తాస్ ఎలా దే ట్రై టు అచీవ్ అనేది హి హాస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ ద 8th చాప్టర్, 8వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఎలాగా యోగ మిశ్ర భక్తాస్ షట్ చక్రాలని ఎలా కంట్రోల్ చేసుకొని జీవాత్మని ఎలాగా స్లో మూవ్ చేసి కపాలం వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళగలరు అనేది అదొక సపరేట్ ప్రాసెస్. అండ్ మనం ఇది కూడా చేయడం జరిగింది ఏంటంటే మనకు వాళ్ళు తను విడవటం కూడా ఓన్లీ డే టైంలోనే విడుస్తారు. డే టైంలో విడిస్తేనే there is some sukruti added when you are leaving your body in the daytime. So that is also explained in the 8th chapter, like Krishna Pakshamlo, and there are certain parameters which you have gone through in the Shukla Paksham, Krishna Pakshamlo body vidiste gina elanti repercussions ఉంటాయి అనేది కూడా మనం 8th chapter చూడటం జరిగింది. Now సో అన్ని కానీ దోస్ ఎవరైతే డివోటీస్ ఉన్నారో వీటన్నిటి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదని క్లియర్ గా చెప్తాడు. ఎందుకంటే అర్జునుడు కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు, అబ్బో ఇదేదో యోగ మిశ్ర భక్తితో కూడిన వాళ్ళ ప్రాసెస్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుంది కృష్ణ, ఇది ఏంటి, ఇది తప్ప వేరే మార్గం లేదా అంటే కృష్ణుడు అంటాడు, కృష్ణుడు గివ్స్ ఎ అష్యూరెన్స్ దట్ ఫర్ డివోటీస్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. అంటే యోగ మిశ్ర భక్తస్ కంటే శుద్ధ భక్త ఆర్ కేవల భక్త వేర్ ఎవ్రీ యాక్షన్ ఆర్ వాట్ ఎవర్ ద థింగ్, అంటే వాళ్ళు ఉదయం నుంచి చివరి వరకు వాళ్ళు ఆల్వేస్ కృష్ణనామ జపం చేసుకుంటూ కృష్ణుడి కాన్షియస్నెస్ లో పనిచేస్తూ వాట్ ఎవర్ ద వర్క్ దే డూ దే ట్రై టు గివ్ ద రిజల్ట్స్ టు ద కృష్ణ. అండ్ వాళ్ళు ఇలాంటి విషయాల్లో ఏం వరి అవ్వక్కర్లేదని క్లియర్ గా కృష్ణుడు చెప్తాడు. అది ఇన్ ద అట్టైనింగ్ ద సుప్రీం భగవత్ ప్రాప్తి. దాని తర్వాత హీ టెల్స్ అబౌట్ కమ్స్ టు ద డివోషన్ ఆస్పెక్ట్. అంటే చాలా వరకు జనరల్ గా భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏం ఒపీనియన్ ఉంటుందంటే, భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళకి ఈ సెంటిమెంటల్ గా అయిపోతారు, ఏమి పట్టించుకోరు, ఏమి దే ఆర్ లైక్ సైలెంట్ గా మూలపడి ఉంటారు అని మనం రిపీటెడ్ చెప్పుకోవడం జరిగింది. బట్ ఇట్ ఈస్ ఎ భక్తి ప్రాసెస్ ఈజ్ ఎ వెరీ జాయ్ఫుల్ ప్రాసెస్ వేర్ యూ కెన్ డూ విత్ జాయ్. అండ్ అది కూడా ఇంకా భక్తుల సాన్నిధ్యం అండ్ అసోసియేషన్ ఉంటే కనుక ఇంకా అలవోకగా మనం వీ కెన్ మూవ్ అక్రాస్. ఇవాళ యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ మేము కొత్త ఇనిషియేటివ్ మా అపార్ట్మెంట్ లో, అంటే ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ నుంచి మేము అనుకున్నాం మా అపార్ట్మెంట్ లో చాంటింగ్ అనేది మనం ఎర్లీ మార్నింగ్ ఏదైనా 1 or 2 రౌండ్స్ అయినా పర్లేదు ఒక ఫ్లోర్ లో కూర్చొని చేద్దాము. అండ్ లక్కీగా మా అపార్ట్మెంట్ లో దేర్ ఆర్ సమ్ 5 to 6 ఫ్యామిలీస్. సో 5 to 6 ఫ్యామిలీస్ వీ డూ చాంటింగ్. అంటే జస్ట్ 1 week బ్యాక్ నుంచే స్టార్ట్ చేసాము. అరౌండ్ 6:30, 7 o'clock అలా, అంటే ఎంత ఆఫీస్ ఉన్నా బట్ వీ కమ్, హూఎవర్ వాంటెడ్ టు డూ సమ్ రౌండ్స్ అండ్ గో దే విల్ లీవ్. సో అలాగా మేము ఒక 3-4 ఫ్యామిలీస్ ఓన్లీ ప్రభుజీస్ వస్తాం, ఎందుకంటే మాతాజీస్ పిల్లలు స్కూల్ ఇవన్నీ హడావుడిగా ఉంటుంది కాబట్టి ప్రభుజీస్ అందరి కలిసి వీ డూ చాంటింగ్. సో దట్స్ హౌ. అంటే ఇంకా అసోసియేషన్ తో యూ కెన్ ఈజీలీ cross or your spiritual life would be more easier when you are having a proper association to that. So adi he stresses a lot. So గుడ్డిగా ఇప్పుడు మనం భౌతికంగా ఆర్ మెటీరియలిస్టిక్ గా ఆలోచించాం అనుకోండి, ఏంట్రా బాబు ఇది, ఈ చాంటింగ్ చేయటం ఏంటి, చాంటింగ్ చేస్తే ఈ లభించడం ఏంటి అనేది మనం
ఇచ్చేయలేం. సో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ ఫెయిత్ టు ఇంక్రీజ్ సమ్ ఫెయిత్. మన బిజినెస్లో ఇంతకుముందు అనుకున్నట్టుగానే మనం బిజినెస్లో ఎలా అయితే ఆప్టిమిస్టిక్గా ఉండి మనం కొంచెం ఇన్వెస్ట్ చేస్తాం. ఏ ఏ ఏ నమ్మకంతో, ఏ ఫెయిత్తో ఇన్వెస్ట్ చేస్తాము? మనకు ఖచ్చితంగా భవిష్యత్తులో లాభాలు వస్తాయి, నా మీద నాకు నమ్మకం ఉంది, అండ్ ఈ బిజినెస్ మీద నాకు మంచి గ్రిప్ ఉంది, అండ్ కాబట్టి నేను ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్ చేస్తాను, అండ్ ఐఎమ్ షార్ట్ దట్ దిస్ విల్ బి ప్రాఫిటబుల్. సో కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అలాగే మనం కొద్ది గొప్ప ఫెయిత్ పెట్టుకొని వీ హ్యావ్ టు స్టార్ట్ ఆఫ్, అండ్ అవర్ జర్నీ వుడ్ బి మోర్ స్మూతర్. సో అది మనం గ్రహించాలి ప్రభు. సో అలాగే మనం ఈ ఫెయిత్ అనే విషయం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మనం ఖచ్చితంగా ఇప్పుడు ఐ డోంట్ నో క్రికెట్ అంటే మీకు ఎంతవరకు అవగాహన ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అరే నువ్వు బ్యాటింగ్ ఆడటం ఉట్టి నువ్వు లెగ్ సైడే ఆడితే వర్కౌట్ అవదురా బాబు, ఆఫ్ సైడ్ కూడా ఆడటం కూడా నేర్చుకోవాలి అని చెప్తాం మనం. అంటే ద థింగ్ ఈస్, ఎందుకంటే దెన్ యూ విల్ బి పర్ఫెక్ట్ ప్లేయర్. నువ్వు వచ్చే ఆఫ్ సైడ్ బాల్ ని కూడా నువ్వు లెగ్ సైడే కొడతాను అంటే వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే నీ లెగ్ సైడ్ స్ట్రాంగ్ ఉన్నంత వరకు వర్కౌట్ అవుతుంది. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ బికమ్ ఏ పర్ఫెక్ట్ ప్లేయర్ బై అసోసియేటింగ్ విత్ మోర్ ప్లేయర్స్ హు ఆర్ ప్లేయింగ్ ఆఫ్ సైడ్ అనమాట. ఆఫ్ సైడ్ అంటే ఇటు, లెగ్ సైడ్ అంటే ఇటు. సో దట్ సంథింగ్ లైక్ దట్. సో మనం అన్నీ మనం పర్ఫెక్ట్ అవ్వాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ అసోసియేషన్, అండ్ వీ నీడ్ టు మూవ్ హెడ్ స్లోలీ ఆన్ దిస్ పాత్, స్పిరిచువల్ పాత్. అండ్ ఈ పర్టికులర్ మనం అనుకున్నట్టుగా మనం 8th చాప్టర్కి ఇలా డిఈఏడి అనే నార్మల్ చిన్న షార్ట్ ఫామ్ ఇవ్వడం జరిగింది ఈ చాప్టర్కి. అలానే మనం ప్రతి చాప్టర్కి ఇలా షార్ట్ ఫామ్ ఇవ్వడం జరిగింది, మీరు నోటీస్ చేస్తే కనుక ప్రతి చాప్టర్కి షార్ట్ ఫామ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చాప్టర్కి ఇచ్చాము, కానీ 9th చాప్టర్ కూడా వీఆర్ హ్యావింగ్. ఏంటి 9th చాప్టర్కి ఇచ్చిన షార్ట్ ఫామ్ ఏంటంటే కింగ్. ఎందుకంటే భక్తి ఈజ్ నోన్ యాజ్ కింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జెస్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రాజ విద్య. అంటే మనకు ఒక షీల్డ్ లో ఎలా అయితే పర్ల్ దాగుంటుందో, మనం సాధారణ ఓషన్స్ లో చూసుంటాం, ఎలా అయితే షీల్డ్ లో ఒక పర్ల్ దాగుంటుందో, అలాగా హీ హాస్ కంపేర్డ్ విత్ దిస్ నాలెడ్జ్. లైక్ ఒక ముత్యాన్ని చిప్పలో, అంటే షీల్డ్ ఒక ముత్యాన్ని చిప్పలో దాచినట్లే భగవద్గీత యొక్క సారాంశం కృష్ణార్జున సంభాషణ మధ్యలో దాగి ఉంది. ఈ అధ్యాయంలో కృష్ణుడు అన్ని రహస్యాలలో అత్యంత రహస్యాన్ని వివరించాడు. సో he says that among all the secrets, he describes the most important secret in this chapter, and this knowledge is considered as the king of all the knowledge. So that is the reason why ఈ చాప్టర్ కి మనం కింగ్ అని పేరు పెట్టడం జరిగింది. అండ్ ఈ కింగ్ కి ఏంటి, వాట్ ఆర్ ద వాట్ యు సే వాట్ ఆర్ ద నేమ్స్ అంటే మనం విల్ సి వన్ ఈస్ కే అంటే నాలెడ్జ్. అంటే వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మనకు చిన్నప్పుడు స్కూళ్ళలో వి మైట్ హావ్ సీన్ ఇంగ్లీష్ థింగ్స్ లైక్ అదేంటి కంపారిటివ్, సూపర్లేటివ్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ మనం చూసే ఉంటాం. సో అలాగా ఈవెన్ ఇన్ దిస్ నాలెడ్జ్ వీ హ్యావ్ సీక్రెట్ నాలెడ్జ్, మోర్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, అండ్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. అదే గుహ్యతర. అంటే సంస్కృత ఈ పర్టికులర్ చాప్టర్ది ఏంటంటే ఈరోజు టాపిక్ గుహ్య జ్ఞానము. గుహ్య వేరు, పరమ గుహ్య వేరు. అంటే మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో నాలెడ్జ్ అండ్ ఇన్కన్సీవబుల్ రిలేషన్స్, అనూహ్య సంబంధాలు, అండ్ నాన్ వర్షిప్ ఆర్ ఇండైరెక్ట్ వర్షిప్, పూజించకపోవట, గ్లోరీస్ ఆఫ్ భక్తి. సో కింగ్. సో లెట్ us స్టార్ట్ విత్ కే, దట్ ఈస్ కింగ్. సో మనకి ఈ పర్టికులర్ ఎలా అయితే రాజు తన దేశాన్ని ఏల్తాడో, అండ్ ఎవ్రీవన్ ఈజ్ అంటే ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ అందరూ ఆయన కిందనే పనిచేస్తారు అనమాట. సో మన అన్ని జ్ఞానుల్లో కంటే, అంత నాలెడ్జ్, అంత శిక్ష నాలెడ్జ్లో కంటే ఈ భక్తి ఈజ్ లైక్ ఏ సూపర్ సెట్ అనమాట. సూపర్ సెట్ అండ్ ఆల్ అదర్ నాలెడ్జెస్ ఇస్ ఏ సబార్డినేట్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఆర్ ద మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ ఈస్ దేర్, ఆర్ భౌతిక ప్రపంచంలో ఏదైతే జ్ఞానం ఉందో ఇవన్నీ భక్తి జ్ఞానం కంటే కూడా కింద వస్తున్నాయి. సో దే ఆర్ సబార్డినేట్ టు ద భక్తి జ్ఞానం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో హీస్ గోయింగ్ టు, అంటే మనకి మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అనేది ఇందులో ఇక్కడ వివరించబడింది. సో వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ ఈస్ దిస్.
సో పరమ గుహ్య జ్ఞానము. సో హియర్ we need to understand గుహ్య అంటే సీక్రెట్ నాలెడ్జ్. ఆ సీక్రెట్ నాలెడ్జ్ ఏంటంటే యాజ్ వి హావ్ మెన్షన్ ద నాలెడ్జ్ ఆఫ్ బాడీ అండ్ సోల్. బాడీ అండ్ సోల్ అంటే మన జీవాత్మ మరియు శరీరం యొక్క రిలేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయుట, ప్లస్ మన బాడీ అండ్ మన శరీరం అండ్ మన జీవాత్మ యొక్క రిలేషన్ ని అర్థం చేసుకోవటం, దట్ ఈస్ కాల్డ్ సీక్రెట్ నాలెడ్జ్. పదార్థ మరియు ఆత్మ యొక్క జ్ఞానం, రహస్యం, గుహ్యము. సో దట్ ఈస్ సీక్రెట్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఆఫ్టర్ దట్ మనం ఏంటి, నెక్స్ట్ వన్ ఈస్ టు అండర్స్టాండ్ ద రిలేషన్ బిట్వీన్ సోల్ అండ్ పరమాత్మ. జీవాత్మ అండ్ పరమాత్మ యొక్క రిలేషన్ అర్థం చేసుకోవటం, దట్ ఈస్ కాల్డ్ గుహ్యతర. అంటే భక్తి యొక్క జ్ఞానం మరింత రహస్యం. సో గుహ్యతర అంటారు, సంస్కృతంలో గుహ్యతర అంటారు. సో దట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సోల్ అండ్ పరమాత్మ. సో మన అంటే మనం మనం రిలేజ్ అవటం అనమాట. ఏమని రిలేజ్ అవటం, అరే నాలో జీవాత్మ ఉన్నాడు, జీవాత్మ పక్కనే పరమాత్మ కూడా ఉంది, నాలో ఒక పరమాత్ముడు ఉన్నాడు అనే ప్రెజెన్స్, అనే కాన్షియస్నెస్ మనం తెలుసుకోవటం. మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ పరమాత్మ పట్లనే మనము దాన్ని ఏంటి, మనం మెడిటేట్ చేస్తాం అనమాట. ఏకాగ్రత పెట్టి we will try to meditate on the Paramatma who is there in ourselves beside Jivatma. So that particular relationship ni మనం అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఆ రిలేషన్షిప్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ మోర్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, ఆర్ ఇన్ సంస్కృతం టర్మ్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ గుహ్యతర. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సెడ్ అబౌట్. నెక్స్ట్ అలానే మనం ఒకసారి ఆ పరమాత్మ రియలైజేషన్ చేసుకోగలనే, దెన్ యూ విల్ ట్రై టు డెవలప్ ఏ లవింగ్ రిలేషన్షిప్ టువర్డ్స్ పరమాత్మ. దట్ ఈస్ Bhagavan, the loving relation what you established with Krishna is called Guhyatamu. That is most confidential knowledge. Kevala Shuddha Bhakti Yokka Gnanamu. Chala Atyanta Rahasyam ante Guhyatama ante most confidential knowledge. So to develop or understand the loving relationship between Bhagavan and Jivatma. So we need to స్వయం భగవానుని మనం రియలైజ్ అవటం అనే పర్టికులర్ ఆస్పెక్ట్ ని ఈజ్ నోన్ యాజ్ పరమ గుహ్య రహస్యం. దట్ ఈస్ గుహ్యతమ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అనమాట. ఓకే, సో అది వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఈస్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, దట్ ఈస్ ఓన్లీ సీక్రెట్. ఓకే, సి soul is leaving the body here. Soul is leaving the body. Once soul leaves here, ఒక్కసారి జీవాత్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక he will take another birth and this cycle goes on. So this is the body, and your current parents would be the originators for your body, but this soul would be getting into this body and this knowledge. So that's what we are trying to understand. మనం అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది గుహ్య అంటే సీక్రెట్, to understand the relation between the body and soul. Okay, next one is so identante so we are trying to say indirectly that this is so here we are trying to understand the second, that is Bhagavan relation. We need to third guhyatama ane category lo we develop a loving relationship with the God when you live, when you contemplate. మనం ఎప్పుడు మన ఆలోచన, మనం ఆయన గురించి థింకింగ్, ఆయన లీలల గురించి థింకింగ్. ఎన్ని లీలలండి యాక్చువల్లీ, ఏ డెమిగాడ్ అయినా సరే, ఏ దేవతలైనా సరే, ఏ పర్టికులర్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ ఎనీ రిలీజియన్ will not have as many pastimes as Krishna has.
ఎన్ని డెమన్స్. యాక్చువల్లీ లాస్ట్ టైం మన రాజేష్ ప్రభు అడిగారు, కృష్ణుడు చంపింది ఓన్లీ ఐదుగురునే కదా అని. కానీ కాదు, కృష్ణుడు చాలా మంది డెమన్స్ ని చంపాడు. సో ఇఫ్ యూ సీ దట్, ఇఫ్ యూ రీడ్ ఇట్ ఇన్ Bhagavatam, if you read in Krishna book, then there would be detailed explanation like how many demons he has killed, how many pastimes he has performed. So all this, so in that Guhyatama stage, like most confidential knowledge lo, bhaktulu they will be sharing a loving relationship with the God by thinking over the pastimes, different pastimes, innumerable pastimes. అంటే లెక్కలేనన్ని లీలలు కృష్ణుడు ఈ చేయటం జరిగింది. సో వాటి మీద కంటెంప్లేట్ చేస్తూ ఉండటం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టు, సో ఇక్కడ కృష్ణుడు వల్లిస్తాడు శ్రీ భగవాను వాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యన సూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. సో హీఈస్ సేయింగ్ ఇక్కడ మనం అసూయ అనే టర్మ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనం అర్థం చేసుకోవాలి. అసూయ అనే టర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్ టు నోట్. సో ఇక్కడ హీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ దిస్ వెరీ ఫస్ట్ శ్లోక అసలు ఎందుకు అసూయ అంటే మనకు ఈ జలసి సో అనేది అర్థం చేసుకోవాలి. సో వాట్ హీ సేస్, ఐ జస్ట్ వాంటెడ్ టు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కాబట్టి, నేను ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి ప్రాబబ్లీ ఐ మే టేక్ లాంగర్ ప్రభు, బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నిర్మోహమాటంగా అడగండి. సో ఈ పర్టికులర్ దానికి కృష్ణుడు ఏమంటాడంటే, ప్రేమైన ఓ అర్జున, నీవు నా పట్ల ఎన్నడును కలవాడవు కానందున. సో అసూయవే, సో ఈ అసూయ కలవాడవు కానందున అనుభవ సహితమైన ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదను. దీనిని ఎరిగిన నీవు భౌతిక జీవన స్థితి క్లేశముల నుండి విముక్తుడవు కాగలవు. సో యూ వుడ్ బి ఫ్రీడ్, అంటే నువ్వు భౌతిక బంధనాలు ఆ భౌతిక థింకింగ్, మెటీరియలిస్టిక్ థింకింగ్ నుంచి బయటపడగలవు. అండ్ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుజీ సేన్ మాతాజీ, ఈ అసూయ వే అనే టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ స్కాలర్స్, there are so many PhD holders, there are so many doctorate people, there are so many ante knowledgeable people in this society who also give commentaries. అంటే భగవద్గీత మీద చాలా కామెంటరీస్ కానివ్వండి, చాలా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చే వాటిల్లో కృష్ణుణ్ణి పక్కన పెట్టి మిగతా ఫిలాసఫీ మాట్లాడటం జరుగుతుంది. సో ఇండైరెక్ట్ చెప్పాలంటే కృష్ణుడి మీద అసూయ ఉంటుంది. సో కృష్ణుడి మీద అసూయ ఉండే వాళ్ళ నుంచి భగవద్గీత వినటం అనేది ఇట్స్ లైక్ డేంజర్, ఇట్స్ లైక్ ఎ వెరీ డేంజర్. ఎలాగ డేంజర్ అంటే మనకు ఈ వేదాల్లో కూడా చెప్పడం జరిగింది. వినయ్ ప్రభు మనకి చక్కటి తెల్లగా 1 లీటర్ పాలు ఉన్నాయి, గోవు నుంచి తెచ్చిన పాలు ఉన్నాయి. కానీ అంత చక్కటి పాలకి ఒక స్నేక్ వచ్చి ఆ పాలను తాగిందనుకోండి, ఏమవుతుంది? విషపూరితమైన సర్పము ఆ పర్టికులర్ పాలను తాగితే ఏమవుతుంది? ఏ ప్రభు? పాలు విషము. సో ఎలాగైతే తెల్లటి చిక్కటి పాలని ఒక విషపూరితమైన సర్పము పాలు తాగితే ఆ పాలు మొత్తం కాలుష్యం అయిపోయి విషపూరితం అవుతుంది ఆ పాలు మొత్తం. అలాగే మనము ఈ పర్టికులర్ భగవద్గీత జ్ఞానాన్ని we should always listen from the people who comes under parampara and who glorify Lord Krishna. అంటే కృష్ణుడిని పక్కన పెట్టి ఫిలాసఫీ చెప్పేవాళ్ళు నుంచి వినటం పద్ధతి కాదు.
సో దట్స్ వాట్ హీ స్ట్రెస్సింగ్ అబౌట్. అదే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ శ్రీలా ప్రభుపాదుల వారు ఈ 9.1లో చెప్తారన్నమాట. ఈ పద్యంలోని అనసూయవే అనే సంస్కృత పదం చాలా ముఖ్యమైనది. సాధారణంగా వ్యాఖ్యాతలు వారు ఎంతో పండితులు అయినప్పటికీ అందరూ భగవంతుని యొక్క దేవాది దేవుడైన కృష్ణుడిపై అసూయపడేవారు. చాలా వివేకవంతులైన పండితులు కూడా భగవద్గీతపై తప్పుగా వ్రాస్తారు. వారు కృష్ణుడిపై అసూయ పడేవారు కాబట్టి వారి వ్యాఖ్యానాలు పనికిరానివి. భగవంతుని భక్తులు ఇచ్చిన వ్యాఖ్యానాలు ప్రామాణికమైనవి. మనిషి అసూయగ్రస్తుడైతే భగవద్గీతను వివరించలేరు లేదా కృష్ణుడి గురించి పరిపూర్ణ జ్ఞానం ఇవ్వలేరు. కృష్ణుని తనకు తెలియకుండా విమర్శించేవాడు మూర్ఖుడు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యానాలకు చాలా జాగ్రత్తగా నివారించాలి. హియర్ ఈస్ అంటే ఇలా ఈ స్ట్రెస్సింగ్ ఏ నీడ్ దట్ కృష్ణుడి పక్కన పెడదాం, మిగతా భగవద్గీతని ఇచ్చేద్దాం అనే ఫండాని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు అండ్ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. When Krishna is saying to surrender, not that we have to surrender to Krishna. Actually, we should surrender to Brahman, speaking through Krishna. Personal character of Krishna is immoral. He danced with the wives of other men. He had many wives. He is normal human like all of us. Don't take Krishna seriously. Okay. So, ilaga there are lot of people and lot of organizations where they try to mix the knowledge or pollute the knowledge what is intended to be given to people. సో అవన్నీ ఇవి మనకు డైరెక్ట్ కనపడుతున్నాయి ప్రభుజీస్ అండ్ మాతాజీస్. కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వేర్ దే వెరీ సటల్లీ పొల్యూటెడ్. సటల్లీ అంటే ఎలా మనకు తెలియదు అనమాట. మనకు అది కృష్ణుడు పొగిడినట్టే ఉంటుంది, కానీ చాలా సటిల్ గా దే ట్రై టు పొల్యూట్ ద పీపుల్. సో వీ షుడ్ ఆల్వేస్ రీచ్ ద పీపుల్ who are under sampradaya and listen about Krishna's knowledge or Bhagavad Gita only from the people who are in parampara. అది మనం అర్థం చేసుకోవాలి. సో అండ్ ఈ పర్టికులర్ అనన్లాయిడ్ డివోషన్ అంటే కేవల భక్తి, ఈ కేవల భక్తి ఆర్ శుద్ధ భక్తి, వీటిలో ఏంటంటే ఆ శుద్ధ భక్తి అంటే మనం వీ షుడ్ అండర్స్టాండ్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, దేర్ ఈజ్ నో మిక్స్ ఆఫ్ పొల్యూషన్. యాక్చువల్లీ దేర్ ఇస్ ఇంగ్లీష్ టర్మ్ కాల్డ్ అనన్లాయిడ్ డివోషన్. యాక్చువల్లీ మనం బంగారం ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం మిక్స్చర్గా కలుపుతా ఉంటాం, కొంచెం పొల్యూట్ చేస్తే కానీ ఆ షైన్ గీనంత రాదట, అందుకని అల్లాయిడ్ చేస్తారు. కానీ వీ సే దట్ అనల్లాయిడ్ డివోషన్. వెన్ వీ సే అనల్లాయిడ్ డివోషన్, సో వీ షుడ్ కర్మ మిశ్ర ఆర్ యోగ మిశ్ర ఆర్ జ్ఞాన మిశ్ర తో మిక్స్ అయి ఉంటుంది. ఇది స్వచ్ఛమైన భక్తితో కూడుకున్న ప్రాసెస్ అనమాట. సో దట్స్ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే దట్ ఆ డివోషన్ లో అలాంటి మిక్స్చర్లే ఉండవు. ఏంటి కర్మతో కానీ జ్ఞానంతో కానీ ఎక్కడో డౌటు అనే ఇంప్రెషన్స్ ఉండవు. కానీ అదే యోగ మిశ్ర భక్తి కానివ్వండి, జ్ఞాన మిశ్ర భక్తి కానివ్వండి, వాళ్ళు భక్తి చేస్తారు కానీ ఎక్కడో వాళ్ళు కర్మలు కూడా మిక్స్ అయి ఉంటాయి, ఎక్కడో వాళ్ళ వేరే ఆస్పెక్ట్స్ కూడా కవర్ అయి ఉంటాయి. అండ్ దెర్ ఇస్ ఇన్కంప్లీట్ ఆర్ సంపూర్ణమైన భక్తి అనేది కనబడదు మనకు. దేర్ ఇస్ అ మిక్స్ ఆఫ్ యోగా, దేర్ ఇస్ అ మిక్స్ ఆఫ్ నాలెడ్జ్, దేర్ ఇస్ అ మిక్స్ ఆఫ్ కర్మ, ఇవన్నీ ఉన్నాయి. సో భక్తి మార్గం చాలా ఆనందంగా ఉన్నప్పటికీ విశ్వాసం లేని వారు మరియు అసూయపడేవారు భక్తి చేయరు మరియు కృష్ణుడిని సాధించాలనే పరమ లక్ష్యాన్ని కోల్పోతారు. ఓకే, నౌ ఇలాంటి విషయంలోనే ప్రభుజీస్, ఇలాంటి విషయంలోనే దేర్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ వేర్ ఇట్ ఈస్ మెన్షన్డ్ అబౌట్ నారదుడి గురించి చెప్పబట్టడం జరుగుతుంది. సార్ నారద ముని ఎలా అయ్యాడు? ముందు నారద ముని మీకు ఎవరికైనా తెలుసా ప్రభుజీస్ అండ్ మాతాజీస్? నారద ముని how he has became Narada? Anyone knows? Vinay Prabhu, Narsingh Rao Prabhu, Lakshmi Mataji, Sacha Prabhu, anyone knows how Narada has become Narada? From what are his roots? ఎలా నారదుడు అయ్యాడు? మనం ఓన్లీ నారద అని తెలుసు, కానీ ఎలా నారదుడు అయ్యాడు అనే ఆయన స్టోరీ ఎవరికైనా తెలుసా? राजेश प्रभु, लक्ष्मी माता जी, विनय प्रभु.
ప్రభుజీ విన్నట్టు గుర్తు కానీ ఐ వుడ్ ప్రిఫర్ యూ టు టెల్ us ఇన్ డీటెయిల్. ఆయన అంటే వాళ్ళ తల్లి ఐ థింక్ తన దాసి కింద చేసేవాళ్ళు ఏదో స్టోరీ విన్నట్టుంది. ఓకే, సో యా. సో అయ్యా దట్ ఈస్ రైట్ మాతాజీ. మీరు దాసీపుత్రుడు అన్న విషయం రైట్, కానీ దాసీపుత్రుడు కూడా ఎందుకు అయ్యాడు అనేది కూడా రీజన్ ఉంది. ఎనీవే దట్స్ ఓకే. వినయ్ ప్రభు, మీకు తెలుసా ప్రభు నారదముని ఎలా నారదుడు అయ్యాడు అనేది? వినయ్ ప్రభు మ్యూట్లో ఉన్నారు ప్రభు. వినయ్ ప్రభు వినపడుతుందా? ఓకే. యాక్చువల్లీ నారదముని ఎలా కృష్ణుడి యొక్క గొప్ప భక్తుడు అయ్యాడు అనేది, బిఫోర్ హీ బికమ్ ఏ దాసీపుత్ర, యాక్చువల్లీ ఇట్ ఈస్ సెడ్ దట్ he was a Gandharva Kumara. He was a Gandharva Kumara, and ఆయన గంధర్వ కుమారుడిగా ఉన్నప్పుడు his name was, let me tell you, there was one of his name which is there. I'm just trying to know his name. గంధర్వ కుమారుడిగా ఉండేటప్పుడు ఉపబర్హన. సో బిఫోర్ he was a Gandharva Kumara by name Upavarana. So ఆయన he was a very handsome personality. అంటే ఎప్పుడు చందనం శాండల్వుడ్ తో రబ్ చేసుకొని, ఎప్పుడు ఆయన శరీరం ఎప్పుడు సువాసన జల్లుతూ, ఎప్పుడు ఆయన చుట్టూతా మహిళలు ఉండటం. And he was so attractive that people, ladies used to get attracted to him, and he was surrounded by girls all the time. So and Gandharva Kumarudiga heavenly planets ఉండేవాడు. And but the thing is, అంటే మనం ఆయన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఈ టైంలో అంటే కలియుగంలో ప్లే బాయ్ అంటారు కదా, ఆ ప్లే బాయ్ లాగా he was there in the heavenly planets as a Gandharva Kumara. కానీ in one of the meetings or in one of the Devata assemblies, ఏమైందంటే అందరూ they were discussing and seriously talking, serious talk was going on, and చివరిగా హరికీర్తన్ జరుగుతున్నప్పుడు ఆయన మధ్యలో సైడ్ గా ఉండి వేరే ఏదో జోక్ చేసుకుంటూ, లేకపోతే వేరే పాటలు పాడుకుంటూ, he got deviated from that, and he has indirectly అవమానించినట్టు అనమాట. ఆ సభని అవమానించినట్టుగా బిహేవ్ చేస్తాడు. జోక్ చేయటము, లేకపోతే వేరే పాటలు పాడుకోవటం, హరినామం జరుగుతున్నప్పుడు చేస్తాడనమాట. ఆ పర్టికులర్ అసెంబ్లీలో చేస్తే దేవతలు ఆయనకి శాపం ఇస్తారు. ఏంటంటే, నువ్వు ఇక్కడ దేవుడివి, నువ్వు ప్లే బాయ్ అని ఇంత ఇది సంబరపడుతున్నావు కదా, నీకు నేను శాపం ఇస్తున్నాను, వెళ్ళి దాసీపుత్రుడిగా జన్మిస్తావను అని దే కర్స్ హిమ్. వానికి శాపం ఇస్తారన్నమాట. శాపం ఇస్తే, సో ఆయన పని మనిషి కడుపులో పుడతాడు అతను, నారదముని. సో ఒక పని మనిషి యొక్క ప్రాముఖ్యం లేని అప్రయోజనకమైన కొడుకుగా జన్మించాను అని చెప్తాడు నారదుడు. సో దాసిపుత్రుడిగా పుడతాడు. నౌ దెన్ సో ఆ దాసిపుత్రుడిగా పుట్టాక వాళ్ళ అమ్మ అండ్ తను ఇద్దరు అదృష్టవశాత్తు అక్కడ కొంతమంది ఉన్నతమైన వైష్ణవులు బ్రాహ్మణ పాఠశాలకు వస్తారనమాట. బ్రాహ్మణ పాఠశాలకు ప్రీచింగ్ చేయడానికి వస్తారు. ప్రీచింగ్ చేయడానికి they come, when those brahmanas come, they try to surrender unto themselves and రిక్వెస్ట్, అంటే మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించమని రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేస్తే దే వుడ్ బి అగైన్, ఆమె వారి అవసరాలకు హాజరవుతున్నందున వారికి వ్యక్తిగత సేవలను అందించే అవకాశం కూడా నాకు లభించింది అని నారదుడు చెప్తాడు. సో అలాగా వాళ్ళకి సర్వీస్ చేసే క్రమంలో నాకు కూడా అలాంటి ఆపర్చునిటీ కలిగింది. అండ్ నేను ఆ బ్రాహ్మణులకి నేను సేవ చేయగలిగాను. వారి యొక్క
మర్సీతోనే, వారి యొక్క దయతోనే నన్ను ఆశీర్వదించడం జరిగింది అని చెప్తాడు. సో ఒకసారి అనుమతితో నేను వారి ఆహారం యొక్క అవశేషాలను తీసుకున్నాను, అలా నా పాపాలని నిర్మూలించబడ్డాయి. సో ప్రభుజీస్ అండ్ మాతాజీస్, దేర్ ఆర్ ఈవెన్ ఇన్ ద సొసైటీస్ కరెంట్లీ వేర్ పెద్ద పెద్ద మహారాజాస్ యొక్క రెమినెంట్స్ ఈ రోజుకి డివోటీస్ దే టేక్ అండ్ దట్ కల్చర్ హ్యాస్ బీన్ దేర్. అండ్ మనం మెటీరియలిస్టిక్ గా ఆలోచించామనుకోండి, ఏంటి ఒకళ్ళ వెంగిలి తింటున్నాను, చీ పాడు అని మనం అనుకుంటాం. బట్ దట్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ పవర్ ఫర్ ద రెమినెంట్స్ ఆఫ్ ద వైష్ణవాస్. సో ఒకసారి వారి అనుమతితో నేను వారి ఆహారం యొక్క అవశేషాలను తీసుకున్నాను, అలా నా పాపాలని నిర్మూలించబడ్డాయి. ఈవెన్ యాక్చువల్లీ నేను స్టాక్హోమ్లో ఉన్నప్పుడు అక్కడ టెంపుల్ ప్రెసిడెంట్ తపస్ ప్రభు అని ఉన్నారు, స్టాక్హోమ్ ఇస్కాన్లో. అక్కడ స్టాక్హోమ్లో ఉన్నప్పుడు అండ్ అక్కడ లాట్ ఆఫ్ మహారాజెస్ యూస్ టు కమ్, లైక్ భక్తి రాఘవ్ మహారాజ్ అండ్ there are some more Maharajas where frequently they used to come and they used to వాళ్ళు separate గా ఒక రూమ్ ఇచ్చి చేసేవాళ్ళు. అండ్ తపస్ ప్రభు they used to take the remnants of those Maharajas who used to come to their house to stay for couple of days. సో అలాగా సో he was నారద is చెప్తున్నాడు అనమాట, నేను వారి ఆహారం యొక్క అవశేషాలను తీసుకున్నాను, అలా నా పాపాలని నిర్మూలించబడ్డాయి. సో వారి అనుబంధంలో కృష్ణుని యొక్క ఆకర్షణీయమైన లీలలను నేను విన్నాను. ఇలాంటి అంశాలపై అభిరుచి అడుగడుగునా పెరిగింది. సో ద మోర్ హీ వాజ్ హియరింగ్ అబౌట్ కృష్ణ అండ్ అలాంటి వినటం, దాని గురించి తనకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా వినటం జరిగింది. అండ్ హీ హాజ్ సో స్థూల మరియు సూక్ష్మ శరీరాల నుండి భిన్నంగా ఉండాలని నేను గ్రహించాను. నేను ఆ స్వచ్ఛమైన భక్తులను ఎంతో ప్రేమించాను. వారి సూచనలను చాలా సున్నితమైన ప్రవర్తనతో నేను ఖచ్చితంగా పాటించాను అని నారదుడు చెప్తున్నాడు. ఓకే, సో వారు బయలుదేరిపోతున్నప్పుడు వారు నన్ను భక్తి మార్గంలో ఉండమని ఆదేశించారు. ప్రతిదీ భగవంతుని సేవలో ఉపయోగిస్తే చివరికి ఆ దివ్యధామానికి తిరిగి వెళ్ళడానికి మార్గము సుగమము అవుతుందని తెలుసుకున్నాను అని ఈ సేయింగ్. అండ్ వాళ్ళు వెళ్ళే ముందు ఈ నారదుని ఇనిషియేట్ చేసి అండ్ ఈ ప్రాపర్గా దీక్ష ఇచ్చేసి they leave that place, that గురుకులం లీవ్ చేసి they will be సూచనలు ఇస్తారన్నమాట నారదుడికి, ఇలా ఉండమని సూచనలు ఇస్తాడు. అండ్ కంప్లీట్గా he try to be in devotional service. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత తన తల్లి చనిపోతుంది. తన తల్లి చనిపోయి నేను ఒంటరిగా మారినప్పటికీ నేను వెంటనే ఇంటిని వదిలి ఉత్తరం వైపున ప్రయాణం ప్రారంభించాను. సో he went towards jungle to perform his sadhana. అండ్ అదే మనం ఒక తల్లి తండ్రి లేక ఉంటే మనం లాట్ ఆఫ్ పానిక్ వుడ్ బి దేర్. బట్ అలాంటి తల్లిదండ్రులు, భౌతిక ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులను వీడి నాకు అల్టిమేట్ తల్లిదండ్రుల ధ్యానంలో అండ్ హీ వాజ్ ధ్యానంలో ఉండి he has not perturbed or disturbed అవలా, ఏడవలా, బట్ he has gone straight to forest to perform his sadhana. ఓకే, సో అలాగా దూరాలు వెళ్ళి సో దాహం వేసినప్పుడు అక్కడ సరస్సులో నీళ్లు తాగి, ఇవన్నీ యాక్చువల్లీ దిస్ హావ్ ఆల్ బీన్ సెడ్ అండ్ డన్ ఇన్ భగవద్గీత అండ్ భాగవతం అబౌట్ నారద. సో అప్పుడు నేను గొప్ప మర్రి చెట్టు నీడలో కూర్చొని మరియు నా ఆధ్యాత్మిక గురువుల వద్ద నేర్చుకున్నట్లు ఆ దేవాది దేవుడి మీద ధ్యానం చేయడం ప్రారంభించాను. సో హీ స్టార్టెడ్ మెడిటేటింగ్ ఆన్ లార్డ్ విష్ణు. సో నేను ఆ దేవుని పాద పద్మం మీద ఏకాగ్రత వహించిన వెంటనే అతీంద్రియ ప్రేమ కారణంగా అది రూపాంతరం చెందింది. సో ఇట్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్. సో నా నుండి కన్నీళ్లు వస్తుండగా ఆ కృష్ణుడు హృదయంలో దర్శనమిచ్చాడు. నా ఇంద్రియాల అన్ని ఆధ్యాత్మికంగా జీవంలోకి వచ్చాయి. మాతాజీ దిస్ ఈస్ వెరీ, అంటే మనం వినడానికి చాలా సెంటిమెంటల్ గా అనిపిస్తాయి, కానీ కన్నీళ్ళు రావటం ఏంటి, అతీంద్రియ ప్రేమ కారణంగా రూపాంతరం చెందడం ఏంటి. బట్ సీరియస్లీ మాతాజీ, అఫ్ కోర్స్ ఇలాంటి వాళ్ళు వెరీ రేర్ టు సీ. అండ్ ఈనాటి ప్రపంచంలో, ఈనాటి లోకంలో లాట్ ఆఫ్ పీపుల్ దే డూ ఇట్ ఇండివిజువల్లీ, పబ్లిక్ లో చేయరు. బట్ నేను ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ లో దే వోంట్ ఎగ్జిబిట్ ఇట్, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డివోటీస్ who get tears
who get tears when they try to contemplate or meditate on Lord Vishnu about that. And even actually మా apartment లో one of the Matajis are there who daily comes and మిగతా neighbors వాళ్ళు ఆ వినాయక విగ్రహాన్ని దే క్లీన్ ఇట్ అండ్ డూ ఇట్ అండ్ గో, బట్ తను మళ్ళీ సపరేట్ చివరిలో వచ్చి తను సొంతంగా క్లీన్ చేసి షీ విల్ బి రియల్లీ ఇన్ దట్ ట్రాన్సెండెంటల్ మోడ్ వెన్ షీ ఈస్ దేర్ విత్ లార్డ్ వినాయక. అంటే వినాయకుడు మా అపార్ట్మెంట్ లో వినాయకుడి విగ్రహం ఉందండి, వినాయకుడి డీటీ ఉంది. సో షీ కమ్స్ దే షీ స్టేస్ ఇన్ వన్ ఆఫ్ అవర్ ఫ్లాట్స్ హియర్ అండ్ తను జెన్యూన్ గా షీ హాస్ క్రైడ్ ఏ లాట్. అండ్ ఆ స్టేజ్ ని మనం యాక్చువల్లీ ఇఫ్ యూ ట్రై టు థింక్ ఫ్రమ్ ఆర్ సీ ఫ్రమ్ మెటీరియలిస్టిక్ యాంగిల్, భౌతిక మెటీరియలిస్టిక్ థింకింగ్ తో చూసాం అనుకోండి మనకు అది అర్థం కాదు. బట్ దే వుడ్ బి ఇన్ సమ్ ట్రాన్స్ వేర్ దే ఆర్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు విష్ణు ఆర్ కృష్ణ దట్ they have given this life and how come I have fallen, and they really beg for his mercy. ఓకే, సో అలాగా ఆ భగవానుడు అదృశ్యమై అవ్వక ముందు నాతో ఇలా మాట్లాడాడు. సో తను అక్కడ కంటెంప్లేట్ చేస్తే లార్డ్ విష్ణు హ్యాస్ కమ్ అండ్ హీ సేస్ ఏమంటాడంటే, ఓ అబ్బాయి, నువ్వు నన్ను ఈ కాలంలో చూడలేవు, ఎందుకంటే సేవలు పూర్తి చేయలేని వాడు మరియు అన్ని భౌతిక పదార్థాల కాలుష్యం నుండి విముక్తి పొందని వాడు నన్ను అరుదుగా చేరుకోగలరు. సో హీ సేస్ దట్ యూ స్టిల్ హ్యావ్ సంథింగ్ మోర్ టు బర్న్, అంటే ఇంకా సేవ చేయాలనుంది. సో ఇంకా నువ్వు డివోషనల్ సర్వీస్ చేయాలనుంది, కాబట్టి నీకు కనపడను. బట్ ఐ గివ్ ఏమనంటాడు, ఒక ప్రత్యేక సహాయంగా నా దగ్గరకు రావాలనే నీ కోరికను పెంచడానికి నేను నీకు దర్శనాన్ని చూపించాను. సో హీ అపియర్స్ బిఫోర్ హిమ్. సో నా కరుణ, నా దయ ద్వారా నువ్వు ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకుంటావు అని వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. సో దట్స్ హౌ, ఆ విధంగా శ్రీకృష్ణుని ఆలోచనలో పూర్తిగా నిమగ్నమయ్యి కాలక్రమేణా నేను అన్ని భౌతిక బంధాల నుండి విముక్తి పొందాను. అలా నేను మరణంతో ఆ భగవానుని కలుసుకున్నాను. ఆ భగవానుని కలుసుకున్న వెంటనే అంటే వన్స్ హీ లెఫ్ట్ ద బాడీ హీ అటైన్డ్ ద స్పిరిచువల్ బాడీ ఆఫ్ నారద. సో తక్షణమే నేను నారదునిగా ఒక అతీంద్రియ రూపాన్ని అందుకున్నాను. అప్పటి నుండి విష్ణు దయతో నేను ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచాలలో ప్రతి చోట ప్రయాణిస్తూ ఆ భగవంతుని మహిమలను కీర్తిస్తున్నాను అని హీ స్ట్రెసెస్ దిస్ పాయింట్. సో ఈ వీణ కూడా ఈజ్ ప్రొవైడెడ్ బై లార్డ్ విష్ణు టు నారదముని వన్స్ హీ లెఫ్ట్ ద బాడీ. కానీ మనం గ్రహించాలి ప్రభుజీసన్ మాతాజీ, ఆయన రీచ్, హీ హ్యాస్ ప్రెజెన్స్ బోత్ ఇన్ మెటీరియలిస్టిక్ అండ్ స్పిరిచువల్ వరల్డ్. అండ్ ఆయన రీచ్ చూడండి, భౌతికంగా ఆ ధ్రువుడికి హీ హ్యాస్ బికమ్ ఏ స్పిరిచువల్ మాస్టర్. నలకురు మణిగ్రీవులకు కూడా హీ హాస్ బికమ్ ఏ స్పిరిచువల్ మాస్టర్. అలాగే వేదవ్యాస్ కూడా హీజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్. నెక్స్ట్ ప్రాచీన పరిషత్ మహారాజు కూడా హీజ్ ఏ స్పిరిచువల్ మాస్టర్. అండ్ లైక్ దట్ లాట్ ఆఫ్ ప్రహ్లాద, చిత్రకేతు కూడా హీజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్. లైక్ దట్ హీజ్ ఎ బ్రహ్మాస్ సన్, లార్డ్ బ్రహ్మాస్ సన్ నారదముని. సో ఈజ్ సన్ అండ్ ఈవెన్ ఆల్సో స్పిరిచువల్ మాస్టర్. అది అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ పర్టికులర్ ఒకటి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ప్రభుజీసన్ మాతాజీ, ఇవన్నీ డివోషనల్ నారదముని లాంటి వాళ్ళు ఒక మెయిడ్ సర్వెంట్ కొడుకైన నారదముని లాంటి వాళ్ళు దే హ్యావ్ అటైన్డ్. సో ఇదేదో గొప్ప విషయం కాదు ప్రభుజీసన్ మాతాజీ, ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ వేర్ వీ కెన్ ఆల్సో డూ ఇట్ విత్ ద ప్రాపర్ గైడెన్స్ అండ్ అసోసియేషన్. దిస్ ఈస్ నథింగ్ అంటే ఆయన్ని చిన్న చూపించడం మన ఉద్దేశం కాదు ప్రభుజీసన్ మాతాజీ. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, లైక్ హౌస్ మేడ్ కొడుకైన అతనే విత్ ప్రాపర్ ప్రాక్టీస్ హీ కుడ్ అచీవ్ ద అల్టిమేట్. సో మనం కూడా డివోషనల్ సర్వీస్ లో దెర్ ఆర్ నవవిధి భక్తి అంటారు. నవవిధి భక్తి ఏంటది?
భజనరే శ్రేష్ఠ నవవిధి భక్తి కృష్ణ ప్రేమ కృష్ణ అదితే ధారే మహాశక్తి అని చైతన్య చరితామృతంలో ఎక్కడ చెప్పబడింది. సో యూ విల్ గెట్ దట్ కృష్ణ ప్రేమ అంటే ఎనీ ఆ డివోషన్ లో ఉన్న వాళ్ళకి we need to practice any one of these 9 devotional processes to be ఈ భక్తి ప్రాసెస్ లో ఉండడానికి. దీస్ ఆర్ ద 9 ప్రాసెసెస్. వన్ ఈస్ శ్రవణం. శ్రవణం ఇస్ దిస్. చూడండి, శ్రవణం అంటే వినటం. 4,300,000 years and multiply it by 1,000 and what it comes according to English calculation. 4,300,000. That is 12 hours. And add again 12 hours night. Then 8,600,000,000. So Krishna comes after this period. In one day, after one day, Brahma. So, చూసారా ప్రభుజీ అది? సో ఏంటంటే హీ ఈస్ ట్రైంగ్ టు సే, సో మన శ్రీలా ప్రభుపాదుల వారు ఆఫ్టర్ గోయింగ్ టు యుఎస్ హిప్పీస్, దేర్ ఇస్ నో ఏమి లేని వాళ్ళకి వాజ్ ఏబుల్ టు చేంజ్ ద పీపుల్ దేర్. అంటే ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళని దే ఆర్ హియరింగ్ టు హిమ్ విత్ లాట్ ఆఫ్ అటెన్షన్. శ్రవణం హియరింగ్. దట్స్ వాట్ ఈవెన్ కృష్ణ వాజ్ స్ట్రెస్సింగ్ ఇన్ ద చాప్టర్ 7. హియరింగ్. Shravanam is one of the important factors to increase faith, improve faith, increase faith also. Okay. Another is Kirtanam. Okay. One is second is Kirtanam. Third is Smaranam. Ocean, another. Third is Smaranam. Ocean, another. This is to remember. This is to remember the past times when we are meditating. మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుంటున్నామో, మనం గుర్తు చేసుకుంటామో, వీ కెన్ మెడిటేట్ ఆన్ ఆల్ ద పాస్ట్ టైమ్స్ ఆఫ్ కృష్ణ. దట్స్ హౌ. సో దీస్ ఆర్ ద పాస్ట్ టైమ్స్ ఆఫ్ కృష్ణ, డిఫరెంట్ పాస్ట్ టైమ్స్. ఓకే. Past times of Krishna. Govardhan hill lifting. So he used to play with cows. గోమాతలతో ఆడుకునేవాడు. Brahma Vilochan Leela. All Vishnus merging in Krishna. Okay, so there are అలాగా మనం so అలాగా మనం చాలా we can think or contemplate on the past times of Krishna to have सारा दिन तपस्या में लीन हो गया था. Ocean, another Vishnu expansion, reclined on a serpent bed while being massaged by his consort Lakshmi. Pada Sevanam. Ocean, another By chanting Yesha Deepaha, followed by the deity's Mula Mantra, offer 4 circles to the lotus feet, 2 circles to the navel, and 3 circles to the lotus face of the deity.
then offer the deepa gracefully in 7 circles. సో ఇవన్నీ ఈ సర్కిల్స్ అనేది నారద పంచరాత్ర శాస్త్రంలో చెప్పబడింది. ఇస్ వాట్ ఎవర్ 4, 2, 3 and 7. సో హౌ టు వర్షిప్ డీటీస్ అనేది అర్చనం. వందనం, బోయింగ్ డౌన్. He's always meek and mild, with a warm and friendly smile, so simple in his living, singing all the while. He sings out Krishna's name. Okay, vandanam. Dasyam. So these all are different. Dasyam in another process of bhakti. Okay, next is Sakyam. So friends, Sudama, wala friends. So this is Arjuna. So like that, there is another process of bhakti. Atma Nivedanam. So see, Sri Ramchandrudu, Gajendra Mokshamu, next Ajamila. So all are, these are Atma Nivedanam. Next. So ilaga Prabhuji and Madajis, we need to understand that all these 9 devotional services, 9 processes of devotional services ఏంటవి? ఒకటి వచ్చేసి శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, పాదసేవనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఇవన్నీ కీర్తనం. సో ఇవన్నీ దీస్ ఆర్ 9 ప్రాసెస్ ఆఫ్ భక్తి. అండ్ ఈవెన్ యాక్చువల్లీ ప్రభుపాద వాళ్ళు చెప్తారన్నమాట, యాక్చువల్లీ మీరు కృష్ణ బుక్ చదివితే మీకు నైట్ పూట డ్రీమ్స్ కూడా కృష్ణుడివి వస్తాయని. సో ఈవెన్ దట్స్ వాట్ ఈవెన్ మన పిల్లలు కూడా యాక్చువల్లీ చిన్న పిల్లలకి యాక్చువల్లీ మా సత్సంగ్ గ్రూప్లో దెర్ ఇస్ వన్ మాతాజీ బై నేమ్ దామోదర్ ప్రియ మాతాజీ హూ టెల్స్ బెడ్ టైమ్ స్టోరీస్ టు కిడ్స్ ఎవ్రీ డే. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి కృష్ణుడి గురించి అవగాహన ఇవ్వటం అనమాట. సో అది he was trying to stress Prabhuji and Mataji. సో ఇంత భక్తి మార్గం అనేది ఇంత తీయనైనది, ఇంత సింపుల్ది అని మనం అర్థం చేసుకోవాలి. ఒక స్మాల్ దాసీపుత్రుడు, చిన్న దాసీపుత్రుడైన అతనే పొందగలిగినది మనం ఎందుకు పొందలేము అనే ఆస్పెక్ట్ ని మనం గ్రహించాలి ప్రభు. So we need to take this seriously and understand its nitty-gritties. So మరి అదే అర్జునుడు అడుగుతాడనమాట, మరి ఇంత సింపుల్ స్వీట్ అయినప్పుడు జనాలందరూ ఎందుకు నమ్మకం ఉండదు కృష్ణ, అందరూ ఎందుకు ఈ భక్తి మార్గం పట్టట్లేదు అని కృష్ణుడు అడుగుతాడు. ఓకే, సో దానికి కృష్ణుడు he gives an explanation like there are again he tells అనమాట, there are 3 classes of devotees అని చెప్తాడు. అంటే 3 రకములైన భక్తులు ఉన్నారని చెప్తాడు. సో anyway, these are the ultimate thing, but he gives in this 3 రకాల భక్తులు ఉన్నారు కృష్ణ. ఎవరు అర్జున, ఎవరు అంటే ఫస్ట్ 3rd class devotee అంట. 3rd class devotee అనే అతను కృష్ణుడి పట్ల మొగ్గుతాడు, కానీ ఓన్లీ ఫర్ మెటీరియల్ బెనిఫిట్స్, భౌతికమైన కోరికల గురించి. ఏంటి, నాకు మార్కులు బాగా రావాలి, నాకు అందమైన భర్త కావాలి, అందమైన భార్య కావాలి, లేకపోతే నాకు డబ్బులు వచ్చే సోర్స్ కావాలి. సో మెయిన్గా మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి ఎక్కువ he would be more interested. మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి ఎక్కువ he would be more interested. అండ్ అలాంటి వాళ్ళే థర్డ్ కేటగిరీ. సో వాళ్ళకి ఫర్మ్ అంటే గట్టి నమ్మకం అనేది ఉండదు. ఎవరికి గట్టి నమ్మకం అనేది దే వోంట్ బి హ్యావింగ్ ఇట్ ఆన్ కృష్ణ. సో దోస్ ఆర్ 3rd కేటగిరీ భక్తాస్, వేరిన్ ఏదో కొంచెం నమ్మకం ఉంటుంది, ప్రసాదం తింటారు, కానీ అంత ఫుల్గా నమ్మకం ఉండదు. ఒకసారి మనకు వాళ్ళ భౌతిక కోరికలు నెరవేరాక, నేను కోరిక నెరవేరాక నేను కరాటే క్లాస్కి వెళ్తున్నాను, నేను స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తున్నాను, నేను షటిల్కి వెళ్తున్నాను అని దే విల్ ట్రై టు ఇగ్నోర్. సో దోస్ ఆర్ ద 3rd class devotees. Now 2nd class devotees are
హ్యావ్ అంటే వాళ్ళకి భక్తుల పట్ల వేదాల పట్ల ఫర్మ్ ఫెయిత్ ఉంటుంది. అండ్ వాళ్ళు గుళ్ళకు కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. కానీ మెయిన్గా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. అంటే ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, కౌంటర్ ఆర్గ్యూ చేయలేరు. అంటే అరే దేవుడు ఉన్నాడా, నాకు ప్రూవ్ చేయి, నువ్వు ఎలా చెప్పగలవు ఈ విషయం కరెక్ట్ అని, భక్తి మార్గం గొప్పదని నువ్వు ఎలా చెప్పగలవు, అసలు అన్నిటికంటే అల్టిమేట్ ధర్మం అనేది దేవుడి పట్ల భక్తి అని నువ్వు ఎలా ప్రూవ్ చేయగలవు అని అంటే కౌంట్రాక్ట్ చేయలేరు. సవై పుంసాం పరో ధర్మ యదో భక్తిర్ అధోక్షజే ఆత్మ సుప్రసిద్ధతే అని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఇట్ క్లియర్లీ టెల్స్ అబౌట్ ద ప్రైమరీ ఆక్యుపేషనల్ డ్యూటీ ఆఫ్ ఎనీ సిటిజన్ ఈజ్ డివోషన్ టువర్డ్స్ గాడ్. మిగతా అన్ని ధర్మాలు తర్వాత వస్తాయి, కానీ పరోధర్మ అనేది కృష్ణుడి పట్ల భక్తి ఉండటమే అనేది ఈ క్లియర్లీ స్ట్రెసెస్ అవుట్. ఈ సెకండ్ క్లాస్ డివోటీస్ ఏంటంటే నమ్మకం ఉంటుంది, స్క్రిప్చర్స్ మీద దే హ్యావ్ ఫర్మ్ ఫెయిత్, బట్ వాళ్ళు ఆర్గ్యూ చేయలేరు. అండ్ వీళ్ళ గొప్పతనం ఏంటో తెలుసా, యాక్చువల్లీ వాళ్ళు ఈజీగా ఫాల్ డౌన్ కూడా అవ్వరు ప్రభుజీసన్ మాతాజీస్. అదే దేర్ ఈజ్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఇన్ భక్తి వేరు. ఎలా అంటే కొంతమంది చాలా క్విక్గా క్యాచ్ చేస్తారు, క్విక్గా గ్రో అవుతారు, క్విక్గా పడిపోతారు కూడా. సో వీ హ్యావ్ టు ఫాలో దిస్ భక్తి ప్రాసెస్ వెరీ స్లోలీ. నాకు నచ్చింది అని గుడ్డిగా వెళ్ళిపోయి పీక్గా వెళ్ళకూడదు. ఎంత పీక్గా వెళ్తారో అంతే పీక్గా పడతారు అనేది జనరల్గా నమ్మకం. సో ఇట్స్ వీ హ్యావ్ టు గో స్లో హియర్, అండ్ దట్స్ వాట్ ఈస్ ద కేటగిరీ వాట్ కృష్ణ టెల్స్ అబౌట్ సెకండ్ క్లాస్ ఆఫ్ డివోటీస్. అండ్ దెర్ ఆర్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ డివోటీస్ అంటే మొదటి రకమైన భక్తులు ఏంటంటే దే హ్యావ్ ఫర్మ్ ఫెయిత్, దే హ్యావ్ ఫర్మ్ నాలెడ్జ్, అండ్ దే కెన్ కౌంటర్ ఆర్గ్యూ విత్ ఎనీవన్. సో విత్ దట్ ఫెయిత్, ఆ పర్టికులర్ నమ్మకమే వాళ్ళని ఖచ్చితంగా గోలోకాన్ని కానీ కృష్ణుడి పట్ల నమ్మకం కానీ ఆ ఫెయిత్ వాళ్ళని తీసుకెళ్తుంది. సో అంత బలమైన నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు. సో అది దోస్ ఆర్ ద ఫస్ట్ సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్ కేటగిరీ ఆఫ్ భక్తాస్. సో ఇది ఎలా అంటే ఇది వాళ్ళ నమ్మకం ఎలా ఉంటుంది అన్న దానికి రాకెట్తో పోల్చడం జరిగింది. రాకెట్ అనేది మనకు ఫ్యూల్ వేయగానే ఎలా అయితే సుయ్యమని పట్టుకొని వెళ్ళిపోతుందో, కానీ అది థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ డివోటీ యొక్క ట్రైట్ అనమాట. కానీ అదే థర్డ్ క్లాస్ డివోటీ ఉన్నారనుకోండి, థర్డ్ క్లాస్ డివోటీ ఏంటి, వెళ్తుంది కానీ మన మాయాదేవి గ్రావిటేషన్ పుల్ ఎక్కువ ఉంటుంది, కృష్ణ పుల్ తక్కువ ఉంటుంది. సో లైక్ దట్ ఇట్ విల్ బి ఈజీలీ ఫాల్ డౌన్. సో ఇట్ ఈస్ కంపేర్డ్ టు రాకెట్. సో అది మనం గ్రహించాలి. సో ఆ రకంగా హీ హాస్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ త్రీ కైండ్స్ ఆఫ్ డివోటీస్ వాట్ వీ హ్యావ్ ఇన్ దిస్. సో ఈ పర్టికులర్ విశ్వాసం లేని వారు కృష్ణుడిని పొందలేరు అని క్లియర్ చెప్తున్నాడు. దట్స్ వాట్ హీ సెడ్ అబౌట్ ఇన్ ద థర్డ్ శ్లోక. Let me just read out the translation, Prabhuji and Mataji. Ashraddha dhana purusha dharmasyasya parantapa aprapya mam nivartante mrityu samsara vartmini. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుత సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు, అందుచే వారు ఈ భౌతిక జగత్తులోని జన్మ మరణ మార్గమునకే తిరిగి వత్తురు. సో హూఎవర్ హ్యాస్ నో ఫెయిత్, again they would be revolving around the same cycle. So immediate goal mundu shraddha and sadhu sangha, association and faith anedi important. Immediate goal takshana laksham అంటే ఫర్ ద సార్టర్ నియోఫైట్ డివోటీస్ కి ఎవరైతే కొత్తగా భక్తి మార్గంలో వచ్చారో వాళ్ళు కొంచెం శ్రద్ధ ఇన్వెస్ట్ చేయాలి. దాని తర్వాత సాధు సంఘం అంటే అసోసియేషన్ కావాలి. దాని తర్వాత ఇంటర్మీడియట్ గోల్ ఏంటి, భజన క్రియ అండ్ అనర్థ నివృత్తి. సో భజన క్రియలో ప్రాసెస్లో పాల్గొనాలి. అండ్ అదర్ యాక్టివిటీ వల్ల మనం అంటే సమ్ డివోషనల్ యాక్టివిటీస్ వి నీడ్ టు సమ్ హౌ పార్టిసిపేట్. అండ్ అల్టిమేట్ లక్ష్యం ఏంటి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. అంటే మా ప్రభుజీ అడుగుతారు అనమాట, మా లీలానంద ప్రభు అడుగుతారు ఏంటంటే, మేము జనరల్గా 16 రౌండ్స్ పర్ డే చేస్తాం, కానీ 16 రౌండ్స్ చేశాక కూడా అబ్బా ఇంకా నేను ఇంకొక రౌండ్ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ మీకు కలుగుతుందా? ఆ రుచి, నామ రుచి మీకు పెరగగలదా? కొంతమంది ఐ సీన్ లాట్ ఆఫ్ డివోటీస్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్
వేర్ దే సింప్లీ లవ్ టు చాంట్ అని. వాళ్ళు 16 రౌండ్లా 17 రౌండ్లా అని తెలియదు. వాళ్ళు ఆ నామరుచి అంత ఇది ఉంటుంది. ఎంత నామాన్ని జపిస్తూ ఉంటే అంత మనకు ఇంట్రెస్ట్ పెరగటం అనేది జరుగుతుంటది. నామరుచి ఆసక్తి పెరగటం. సో అల్టిమేట్గా ఆ ఆసక్తి పెరిగి అల్టిమేట్గా ఏంటంటే ఆ ప్రేమ స్టేజ్కి వస్తాం అనమాట. ఆ ప్రేమ స్టేజ్ ఏంటంటే యూ లిటరల్లీ క్రై. ఆటోమేటిక్ మీకు మీకు కన్నీళ్ళు వస్తాయి. సో దట్స్ వాట్ హీ టెల్స్ అబౌట్ ఇన్ దిస్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ నాలెడ్జ్. ఇన్కన్సీవ్ అదే నాలెడ్జ్ గురించి చెప్తాడు. సో అలాగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ డివోటీస్ ప్రభు వేర్ ముందు ఎస్పెషల్లీ జ్ఞానీస్ ఎవరైతే జ్ఞానం ఉంటుందో దే డౌట్ ఏ లాట్. చాలా 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 డౌట్లు అడుగుతుంటారు అనమాట. అంటే ఇన్ని పాస్ట్ టైంలు విన్నాకైనా సరే ఇన్ని మనం కృష్ణుడి గురించి చాలా లీలలు విన్నా కూడా మనం డౌట్ పడతాం. నిజంగా అంత జరిగినాయి అంటావా? నిజంగా కృష్ణుడు దేవుడేనా అంటావా అనే డౌట్లు వస్తుంటాయి. కానీ నిజంగా దేవుడు అనడానికి శాస్త్రాల్లో చాలా ప్రూఫ్ ఉంది. అండ్ ఆయన ఈ భూమండలంలోకి వచ్చినప్పటికీ కూడా హీ హ్యాస్ డన్ ద థింగ్స్ బియాండ్ ద మెటీరియలిస్టిక్ థాట్ ప్రాసెస్. సో ఆయన దేవుడు అని ప్రూవ్ చేయడానికి దర్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే అసలు నిజంగా ఇలాంటి లీలలు నిజంగా జరిగాయా, అసలు నిజంగా ఈ వేదాలు నిజంగా రాశారా, లేకపోతే ఇవన్నీ పుట్టించారా కావాల్సే అనేది మనకు ఇంకా ఇన్ని పాస్ట్ టైమ్స్ ఇన్ని లీలలు విన్నా కూడా మన డౌట్లు వస్తూ ఉంటాయి. సో నిజంగా 5,000 ఏళ్ల క్రితం ఈ భగవద్గీత ఇచ్చేయడం జరిగిందా సో అనేది లాట్ ఆఫ్ పీపుల్ హూ థింక్. కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది ప్రభుజీ సన్ మాతాజీ. 5,000 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా భగవద్గీత యొక్క చామ్, భగవద్గీత యొక్క కామెంటరీస్ స్టిల్ ఇట్ ఈస్ పాపులర్ అనేది మనం we need to understand. సో ఇప్పటికీ there are a lot of scientists, philosophers, the current generation trend people who really give commentaries on this. ఇప్పటికీ there are a lot of things, lot of arguments, lot of discussions which takes place in Bhagavad Gita. సో 5,000 ఏళ్ల తర్వాత కూడా మనం ఏ బుక్ని మనం ఇమాజిన్ చేసుకోలేం. ఏ పుస్తకాన్ని 5,000 ఏళ్ల తర్వాత కూడా ఇంతే పాపులారిటీ పొందిన ఏ పుస్తకాన్ని మనం we can't even imagine. అది మనం గ్రహించాలి. సో ఆయన చూసారా, ఆయన పొటెన్సీ అనేది ఎంత గొప్పదో, ఆయన యొక్క ఎక్స్పాన్షన్ ఆర్ ఆయన యొక్క ఎనర్జీ అంత గొప్పది. సో మనం ఎంత చదివి ఎంత మనం గ్రహించి చేసే కొద్దీ మనకు అంత ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కడ డౌట్ ఉన్నా వీ షుడ్ బి ఏబుల్ టు ఆస్క్ ద కన్సర్న్ పీపుల్ విత్ డివోటీస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ భగవద్గీత. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్, అసలు ఇందులో భావం ఏమిటి, ఇందులో ఏమిటి, అసలు కథ ఏంటి అనేది మనం డౌట్లు అడగగలగాలి. సో వీ నీడ్ టు క్వశ్చన్ ప్రభు. మనం క్వశ్చన్ చేయండి మనం ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే, సో మనకు ఇది సంథింగ్ లైక్ మనం వీ కెన్ గివ్ విత్ అన్ ఎగ్జాంపుల్. లైక్ ఇండియన్ గవర్నమెంట్ అనేది ఎలాగైతే ఇంపర్సనల్ ఆర్ నిరాకార, ఇండియన్ గవర్నమెంట్ అనేది నిరాకార, అలానే పరమాత్మ లార్డ్ ఇన్ పార్లమెంట్ అనమాట. సో ఎమ్మెల్యేస్ ఎంపీస్ దే విల్ బి ఏబుల్ టు సీ పిఎం అండ్ హ్యావ్ ఎ క్లోజ్ యాక్సెస్ టు పిఎం. సో ఎమ్మెల్యేలు ఎంపీలు దే వాంట్ దే కెన్ గో అండ్ మీట్ పిఎం. అదే వాళ్ళ బంధుమిత్రులు లేకపోతే వాళ్ళ తోబుట్టులు లేకపోతే బంధుమిత్రులు ఎవరైనా పిఎం యొక్క బంధుమిత్రులు అనుకోండి, వాళ్ళ ఇంకా క్లోజ్ యాక్సెస్ ఉంటుంది. పిఎంని ఎలా అయితే ఓన్లీ ఆఫీస్లోనే కలవగలరు, కానీ వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ ఇంట్లో కలవగలరు, వాళ్ళ బెడ్రూమ్లో కూడా కలవగలరు. సో సిమిలర్లీ ఆ డివోటీస్ అనే వాళ్ళు కూడా కెన్ మీట్ అండ్ సీ పరమాత్మ ఇన్ హిస్ హార్ట్. మనం మనలో ఉన్న పరమాత్మని చూడలేకపోతున్నాం, ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంప్యూరిటీస్. బట్ వీ కెన్ చాంట్ అండ్ క్లియర్ ద ఇంప్యూరిటీస్ అండ్ సీ పరమాత్మ విత్ ఇన్ అస్. So that's what it is being compared with PM. Relative of a PM or a mother or a brother are like those devotees. Who can enter into Vrindavan Dham and ఆయన్ని ఏ రకంగానే అప్రోచ్ అవ్వచ్చు. ఏది ప్రైమ్ మినిస్టర్ అని కొడుకుగానో లేదా నా తమ్ముడు గానో నా బాబాయ్ గానో అన్నయ్య గానో సంథింగ్ దే కెన్ హ్యావ్ ఏ క్లోజ్ రిలేషన్ విత్ ద పిఎం ఆర్ లార్డ్. సో ఇక్కడ పిఎంతో పోల్చడం జరిగింది.
So the devotees are the close associates or close relatives of Krishna type. So Krishna becomes a child or friend or anything in those 9 rasas. He can be anything, he can be assumed. So అది we have to clearly understand. సో మనకి ఎంత క్లోజ్ అసోసియేషన్ ఉంటుందంటే, సో భక్తులకి ఆ యాక్సెస్ కృష్ణుడి పట్ల ఆల్వేస్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు. యాక్చువల్లీ మా నాన్నగారు he was working as a DSP in one of the cities. But whatever role he performed, police ga undi, he might have hit so many people and lot of he has hit so many people and కొట్టడం జరిగింది చాలా మందికి. The way he behaves is completely professional in office, but when he comes to our house, he becomes like a kid with us. He sometimes dance in front of us to make us laugh. Okay, similarly our relation between bhaktas and Krishna is like that only అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఎంత కోటు సూటు టై వేసుకొని ఆఫీస్కి వెళ్ళినప్పటికీ, బట్ when he comes again లుంగి బనియన్ వేసుకొని, he will be like one of us and he will be like more close to us. So he'll be like more jovial and homely at home, not in the office. So this sort of access, ఇలాంటి అందుబాటు అనేది ఓన్లీ భక్తులకు మాత్రమే ఇవ్వబట్టం జరిగింది, మిగతా వాళ్ళకి ఇవ్వబట్టం జరగలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. సో దేర్ ఫోర్ ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎలాగైతే ఒక తెలియని వ్యక్తిని ఎలాగైతే మీరు ఒక తెలియని వ్యక్తిని యూ విల్ నాట్ పర్మిట్ హిమ్ టు కమ్, అలాగే సో ఒక తెలియని వ్యక్తి మీద ఎలా అయితే ఇంట్లోకి రమ్మని చెప్పరో, ఏమి రిలేషన్ లేకుండా రమ్మని చెప్పరో, సో ఆ రిలేషన్ అనేది ముందు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. కృష్ణుడితో ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. సో దట్స్ వాట్ హీ టాక్స్ అబౌట్ ఇన్ ద సెకండ్ లెసన్. సో ప్రభుజీస్ అండ్ మాతాజీస్, సో దిస్ ఈస్ అబౌట్ వాట్ ఐ సెడ్ అబౌట్ ద నాలెడ్జ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు గెయిన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం రిలేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దట్ ఈస్ ఇన్కన్సీవబుల్ రిలేషన్స్, అనూహ్య సంబంధాలు. ఈ పర్టికులర్ లెసన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రభుజీస్ అండ్ మాతాజీస్? ఐ వాంటెడ్ టు బి వెరీ క్లియర్ on any questions you have. In this chapter he basically mentioned about the secret, more confidential knowledge and most confidential knowledge, and the history of Narada Muni and the 9 processes of bhakti are important, or వాటి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబట్టం జరిగింది. So this is the first lesson in this 9th chapter. But before we move to the next lesson of this same chapter, do you have any questions, ప్రభుజీస్ అండ్ మాతాజీస్? దయచేసి నిర్మావటంగా అడగండి ప్రభుజీస్ అండ్ మాతాజీస్. ఏ డౌట్ ఉన్నా అడగండి ప్లీజ్. వినయ్ ప్రభు, లక్ష్మీ మాతాజీ, do you have any questions till now? Anyone? Anyone has any questions? వినపడుతుందా ప్రభుజీస్ అండ్ మాతాజీస్? yes ప్రభు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రభు? లేదు ప్రభు. లేదు. ఓకే. సో నెక్స్ట్ లెసన్ ఇస్ ఇన్కన్సీవబుల్ రిలేషన్షిప్స్, అనూహ్య సంబంధాలు. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో కృష్ణుడు అంటే he stresses the need about knowing him. Like he clearly mentions that కృష్ణుడు ప్రతిదానిలో ఉన్నాడు అనే ఆస్పెక్ట్ ని we need to understand. సో తను ఈ భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేయడం జరిగింది మన కోసం. ఎందుకోసం? మన కోసం క్రియేట్ చేయబడటం జరిగింది. అండ్ క్రియేట్ చేయబడ్డాక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ విత్ ద యాక్టివిటీస్ ఆఫ్ మిడిల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న థింగ్స్ ని తో డైరెక్ట్ గా ఇన్వాల్వ్
లేడు. ఎందుకంటే ఆ మెటల్ నేచర్లో ఈ భౌతిక ప్రపంచాన్ని డీల్ చేయడానికి హీ హాజ్ ఎంప్లాయిడ్ హిజ్ ఓన్ రిప్రజెంటేటివ్స్. మన సిటీలో ఈ జైల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ జైల్స్ అన్ని చాలా కట్టిస్తాడు ప్రైమ్ మినిస్టర్. కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రైమ్ మినిస్టర్ చూస్తున్నట్టు కాదు కదా. దో ఇట్ ఈస్ యాజ్ పర్ హిస్ ప్లాన్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్. కానీ అందులో అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఆయన రిప్రజెంటేటివ్స్ని ఆయన పెట్టుకున్నాడు. అలాగే ఈ పర్టికులర్ ప్రపంచంలో కూడా మెటీరియలిస్టిక్ భౌతిక ప్రపంచానికి కూడా హీ హ్యాస్ kept his representatives to take care of this material world. So those are Lord Shiva and Mother Durga. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ ఆయన ఏంటంటే హీ టెల్స్ అబౌట్ హిస్ అలూఫ్నెస్ ఫ్రమ్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచాన్ని ఆయన క్రియేట్ చేసినప్పటికీ ఎలాగా హీస్ అవే ఫ్రమ్ ఇట్ ఆర్ దూరంగా ఉన్నాడు అనే ఆస్పెక్ట్ ని హీ ట్రైస్ టు సే. కృష్ణుడు ప్రతిదానిలో ఉన్నాడు. మయా తతమిదం సర్వం జగద వ్యక్త మూర్తిన మత్సార్థి సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ప్రతిదీ కృష్ణులో ఉన్నప్పటికీ అవి ఆయనలో లేవు. ఎందుకంటే అతను పూర్తిగా దూరంగా ఉంటాడు మరియు అన్నిటికీ స్వతంత్రుడు. సో ఇట్ ఈస్ అపాన్ హిస్ విల్ ఈ సేయింగ్, అవ్యక్త రూపంలో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నాలో కలవు, కానీ నేను వానిలో లేను. ప్రభుజీ ఇది కొంచెం అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఇప్పుడు మనం బ్రహ్మాండం మొత్తం ఒక బౌల్ లాగా ఉంటే అందులో స్కై అనేది అంటే ఈ ఆకాశం అనేది అందులో పార్ట్, విండ్ అనేది అందులో పార్ట్. సో ఆ విండ్ ఎంత ఫ్లో అయినప్పటికీ ఆ బ్రహ్మాండంలోనే ఉంటుంది, కానీ బ్రహ్మాండం బయటికి వెళ్ళదు. సో ఈ బౌల్లో దిస్ పర్టికులర్ ఎయిర్ కానీ విండ్ కానీ బయటికి వెళ్ళదు. ఇట్ ఈస్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు దట్ బౌల్ అని మనం అర్థం చేసుకోవాలి. సో కృష్ణుడు ఏం చెప్తా అంటే జీవులకి ఆ స్వతంత్రం ఇవ్వబడడం జరిగింది. ఈ బ్రహ్మాండంలో నువ్వు ఎక్కడ మూవ్ అవుతావో ఏం చేసుకుంటావో ఆ స్వతంత్రం జీవుడికి ఇవ్వడం జరిగింది, అంటే మనకి ఇవ్వడం జరిగింది. సో మనం ఫ్రీ విల్ ఉపయోగించుకొని మనం ఏం చేసుకుంటున్నావా అనేది ఇట్ ఈస్ అప్ టు అస్. మ్యాక్సిమం నువ్వు ఈ బ్రహ్మాండంలోనే ఉంటావు, ఆ బ్రహ్మాండంలోనే ఉంటావు అని మనం అర్థం చేసుకోవాలి. దే కెన్ గో ఎనీవేర్, ఎక్కడికైనా ఈ బ్రహ్మాండంలో ఎక్కడికైనా వెళ్ళగలవు జీవుడు అంటే మనం. సో వీ కెన్ చేంజ్ అవర్ షర్ట్స్ ఆర్ వీ కెన్ చేంజ్ అవర్ క్లోత్స్. Among the 8.4 million clothes, you can wear any of the clothes. అంటే 84 లక్షల జీవరాశుల్లో ఏ పర్టికులర్ డ్రెస్ అయినా నువ్వు వేసుకోగలవు అనేది హీ ట్రైంగ్ టు స్ట్రెస్. సో నువ్వు దట్స్ వాట్ హీ స్ట్రెస్సింగ్ అవుట్. సో దీస్ జీవాస్ హ్యాస్ కమ్ ఇండిపెండెంట్లీ. సో వాళ్ళు స్వతంత్రంగానే వచ్చారని చెప్తున్నారు. నేను సర్వత్రా ఉన్నప్పటికీ నేను ఈ జగత్తులో భాగాన్ని కాను అనేది ఈస్ క్లియర్లీ స్ట్రెస్సింగ్ అవుట్. ఆయనను సృష్టించు అవ్యక్త రూపం ఇది 4th 5th. అయినను సృష్టించబడిన సమస్తము నాలో స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగైశ్వర్యమును చూడుము. నేను సర్వజీవులను పోషించు వాడనైనను సర్వవ్యాపకుడునైనను ఈ వ్యక్త జగత్తులోని భాగమును కానీ నేనే ఈ సర్వ సృష్టికి మూల కారణము. సో హీ ఈజ్ ఎ మెయిన్ రీజన్, బట్ హీఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అపాన్ హిజ్ విల్ హీ కమ్స్. ఆయన ఫ్రీ విల్ తోనే ఆయన వస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రభు. సో దట్స్ వాట్ హీ ట్రైంగ్ టు స్ట్రెస్ ద నీడ్. సో దుర్గా అండ్ మాయాదేవి వర్క్స్ లైక్ ఎ షాడో. సో స్పిరిచువల్ వరల్డ్ హీఈస్ దేర్ విత్ హిస్ అదే మన ఆధ్యాత్మిక జగత్తు అంటే గోలోకంలో హీఈస్ ఈవెన్ స్టిల్ కృష్ణ ఈస్ దేర్ ఇన్ గోలోక ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ విత్ హిస్ డివోటీస్. బట్ ఇట్ ఈస్ జస్ట్ మన మెటీరియల్ వరల్డ్ అనేది జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్ అనేది అర్థం చేసుకోవాలి. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ని సో డిఫరెంట్ గా ఈజ్ అవే ఫ్రమ్ ద యాక్చువల్ థింగ్ అనేది హీఈస్ క్లియర్లీ స్ట్రెస్సింగ్ అవుట్ అనమాట.
So again he's mentioning the same point. So ekamshana sthita ekanshena sthito jagat, నా యొక్క అంశంతో నేను ఈ విశ్వం అంతా విస్తరించి మద్దతు ఇస్తున్నాను అని హీఈస్ క్లియర్లీ సేయింగ్. ఓకే, సో ఇప్పటికీ అగైన్ హీ స్ట్రెసింగ్ ద పాయింట్, ఇప్పటికీ కృష్ణుడు గోలోకంలో అంటే అన్ని భౌతిక ప్రపంచాలను అతీతంగా తన సొంత నివాసం గోలోకంలో నివసిస్తున్నాడు మరియు అతని భక్తులతో కాలక్షేపాలతో ఆనందిస్తున్నాడు. సో దట్స్ వాట్ ఈ స్ట్రెస్సింగ్ అవుట్. సో జస్ట్ లైక్ మిగతావి ఆయన సపరేట్గా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఎందుకు లేదు? జస్ట్ అంటే ఇది ఏంటంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఎలాగైతే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారో, ఎలాగైతే మన ఇంటికి ఎవరైతే గెస్ట్ వచ్చినప్పుడు మనం కిచెన్లో ఉన్న మా మిసెస్ని నేను ఏదో పాలు పట్టరా లేకపోతే జ్యూస్ పట్టరా అని చెప్తా. సో అలాగే కృష్ణుడు ఆయన ఎనర్జీస్తో హీ కెన్ ఈవెన్ యాక్టివేట్ ద ఆయన సపరేట్గా శ్రమ పడాల్సిన అవసరం లేదు. హీ యాక్టివేట్స్ ఎనీ ఆయన క్రియేట్ చేసిన బ్రహ్మాండాల్ని యాక్టివేట్ చేయగలడు విత్ హిస్ ఓన్లీ గ్లాన్స్ అనేది అర్థం చేసుకోవాలి. సో హీ సింప్లీ గ్లాన్సెస్ లైక్ ఆయన విరాట రూపంలో ఇది సన్ అండ్ మూన్ ఆర్ లైక్ హిస్ ఐస్. సో ఆ సన్ అండ్ మూన్ ద్వారా ఎలాగైతే ఆ మూన్ లైట్ వల్ల సన్లైట్ వల్ల భూమండలంలో ఉన్న ట్రీస్ కానివ్వండి, చిన్న చిన్న ట్రీస్ కానివ్వండి లేదా జీవులు కానివ్వండి, దే ట్రై టు టేక్ ద ఎనర్జీ ఫ్రమ్ దెమ్ అండ్ గ్రో అకార్డింగ్లీ. సో అలాగే కృష్ణుడు కూడా హీ సింప్లీ గివ్స్ ఎ గ్లాన్స్ అండ్ మేక్స్ ఎవ్రీథింగ్ యాక్టివేటెడ్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఎందుకు జనాలు దే ట్రై టు మిస్అండర్స్టాండ్ యూ అనే పాయింట్ని హీ స్ట్రెసెస్ ఎ లాట్. సో అదే పాయింట్ మళ్ళీ ఈ స్ట్రెస్సింగ్ లైక్ సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సదా ఆకాశంలోనే స్థితిని కలిగి ఉన్నట్లుగా సమస్త జీవులు నాలోనే స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపుము అని 6th శ్లోకంలో చెప్తాడు, సేమ్ చాప్టర్. నౌ 7th వన్ ఈస్ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మమామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం అనేది కృష్ణుడు చెప్తాడు. సో ఓ కౌంతేయ, కల్పాంతరమున సమస్త జీవరాశులను నా ప్రకృతిలో ప్రవేశించును, మరొక కల్పారంభమున నా శక్తిచే నేను వాటిని తిరిగి సృష్టించును. ఈ సమస్త జగత్తు అధీనమున కలదు, నా సంకల్పము చేతనే అది అప్రయత్నముగా మరల ప్రకటమగుతూ నా సంకల్పము చేతనే అది అత్యంతమున లయము చెందును. సో ఈజ్ స్ట్రెస్సింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఐశ్వర్య జ్ఞానము అంటే ఆయన యొక్క ఆప్యులెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణుని యొక్క సంబంధం ఏంటని మనం 9th and 10th శ్లోకాలు చదువుతాం. ఈ పని అంతా నన్ను బంధించదు, ఈ స్ట్రెస్సింగ్ అవుట్. సో 9th శ్లోకాలు ఏమంటాడంటే, ఓ ధనంజయ, ఈ కర్మలన్నీ నన్ను బంధించలేవు, నేను తటస్థుని వలె అసీనుడై ఈ భౌతిక కర్మలన్నిటిని నుండి సదా అనాసక్తుడై ఉందును. ఈ సేయింగ్ మీన్ వాట్ ఎవర్ ద మన మనుషులకి ఆర్ భూలోకంలో ఉన్న మనుషులకి ఇట్ ఈస్ యూ వుడ్ బి బౌండ్ బై ద క్రియా ఆర్ ద యాక్ట్స్ వాట్ యు ఆర్ డూయింగ్, బట్ నాట్ కృష్ణ. హీ ఈస్ బియాండ్ దట్ అనేది హీ స్ట్రెసెస్ అవుట్. సో కృష్ణ పరమ దర్శకుడు. సో మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించే మరియు నిర్వహించే 3 పురుష అవతారాలకి కృష్ణుడే మూలం అయినప్పటికీ, కృష్ణుడు వాసుదేవుడు మరియు దేవకీ కుమారుడిగా ఈ ప్రపంచంలోకి దిగినప్పుడు కొంతమంది ఆయనను ఒక సాధారణ మానవుడు లేదా పురుష అవతార యొక్క అంశ అని తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. సో దట్స్ వాట్ హీ ఈజ్ సేయింగ్. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు సమస్త స్థాపర జంగమములను సృష్టిస్తుండును. దాని నియమము అనుసరించి ఈ జగత్తు మరలా సృష్టించబడుతుంది, లయము చెందునని ఈజ్ స్ట్రెస్సింగ్ అవుట్. అండ్ ఆల్సో one more point what he stresses out is like there will be so many misunderstanding where people say that నన్ను తప్పుగా ఒక మామూలు మనిషిగానో లేకపోతే ఒక
మామూలు మనిషిగానో చేసి దేరు మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది అనేది కూడా హీ స్ట్రెసెస్. సో అది వీ నీడ్ టు అండర్స్టాండ్ ప్రభు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇన్కన్సీవబుల్ relations what we have discussed about. And so ఎందుకు after all this understanding you have provided, why people still misunderstand you అనే పాయింట్ మీద there is again lot of things like ఎందుకు నాన్ వర్షిప్, శ్రీకృష్ణుని యొక్క వివిధ ఆరాధకులు. సో ఇక్కడ పౌండర్ రాజ్, ఈయన అప్పట్లో కృష్ణుడి సమయంలోనే పౌండ్రక్ రాజ్ అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయన కృష్ణుడిలాగా గెటప్ వేసుకొని, కృష్ణుడిలాగా 2 చేతులు వేసుకొని ఒక అడిషనల్ ఫ్లూట్ పెట్టుకొని కృష్ణుడు తనను తాను వెల్లడించినట్టుగానే గౌరవించే వారి సంగతి ఏంటి అంటే, వారికై వారే కృష్ణుడుగా ఫీల్ అవటం. అంటే పౌండ్రక్ అనే మహారాజు కృష్ణుడిలాగా డెకరేట్ చేసుకొని, ముకుటం పెట్టుకొని, పీతాంబర వస్త్రాలు ధరించి చేసుకొని ఆయనకై ఆయనే కృష్ణుడు నేనే కృష్ణుడిని అని అట్టహాసం చేస్తాడు అనమాట. అట్టహాసం చేసి ఛాలెంజ్ చేస్తాడు. అంటే సిగ్గు లేకుండా కృష్ణుడినే ఛాలెంజ్ చేస్తాడు అనమాట. ఏంటి, నేనే కృష్ణుడిని అని. నేనే కృష్ణుడిని ఛాలెంజ్ చేస్తే, ఓహో నువ్వా కృష్ణుడివి అని. ఇప్పుడు ఇది సంఘటన ఎప్పుడు జరుగుతుంది అంటే, వెన్ కృష్ణ వాజ్ దేర్ ఇన్ ద్వారక. ఈ మహాభారత యుద్ధం జరిగాక ద్వారకాలో ఉన్నప్పుడు ఈ పౌండర్ మహారాజ్ అడుగుతాడు అనమాట, ఇలా ఛాలెంజ్ చేస్తాడు. లైక్ నేనే కృష్ణుడిని, నువ్వు నీ చక్రాన్ని విడిచేసేయి అని ఛాలెంజ్ చేస్తాడు. అంటే ఇవన్నీ పిచ్చి వెర్రి మాటలు అనమాట, పిచ్చి వెర్రి మాటలు. అండ్ కమ్ విత్ బ్యాటల్ అంటే నాతో యుద్ధానికి రా అని ఈ ట్రైస్ టు ప్రొవోక్ కృష్ణ. సరే బాబు, నీ సంగతి చూస్తా ఉన్నాను, నేను నీతో నెక్స్ట్ టైం కలిసినప్పుడు నేను నా చక్రం రిలీజ్ చేస్తానులే అని ఆ పౌండర్ రాజుని హీ కిల్స్. లేటర్ హీ డెస్ట్రాయ్స్, అంటే యుద్ధంలో హీ కిల్స్ పౌండర్ రాజ్. సో ఇలాగా ప్రభుజీసన్ మాదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఇలాగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దే అజ్యూమ్ దెమ్సెల్స్ ఆఫ్ కృష్ణ, దే అజ్యూమ్ దెమ్సెల్స్ యాజ్ కృష్ణ, ఆర్ తనకై తానే కృష్ణుడిగా అనుకోవటం, లేకపోతే మనమే దేవుళ్ళము, మనం ఇంత ధ్యానం చేస్తే మనమే దేవుళ్ళము అనే భాషను ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనం ఎప్పుడు కృష్ణుడిని ఒక భౌతిక శరీరం గలవాడిలాగా మనం ఎప్పుడు భావించకూడదు. అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హీ ఈస్ హ్యావింగ్ ఏ ఆధ్యాత్మిక శరీరం, స్పిరిచువల్ బాడీ. సో అలాంటి వాళ్ళు ఎవరైతే అలా బిహేవ్ చేస్తారో, దే టేక్ మళ్ళీ జన్మిస్తూ ఇదే సైకిల్స్ లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అది మనం గ్రహించాలి. సో మూర్ఖులు లేదా వ్యక్తిత్వం లేని వారు, మాయావాదులు కృష్ణుడిని సాధారణ మానవుడిగా భావిస్తారు. దట్స్ వాట్ హీ సేయింగ్ ఇన్ ద 11th శ్లోకాలో అదే అంటాడనమాట. ఏమని, సమస్తమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును ఎరుగుక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. సో దే డూ బిహేవ్ లైక్ దట్. సో అటువంటి మూర్ఖుల విధి ఏంటి అనేది కూడా చెప్పబట్టం జరుగుతుంది. ఏంటిది, ఏమని చెప్తారంటే 12th దాంట్లో హీ సేస్, ఆ విధముగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగుదురు. అట్టి భ్రాంతి స్థితిలో వారి ముక్తికి సంబంధించిన వాంఛలు, కామ్యకర్తలు, జ్ఞాన సమపార్జనలన్నీ వ్యర్థమగును. సో అంతా చేసి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అనమాట అలాంటి మూర్ఖుల విధి. ఈ స్ట్రెస్సింగ్ దట్ అవుట్. సో అదర్ హ్యాండ్ అదే విధిగా అలాంటి వాళ్ళు ఒక సైడ్ లో ఉంటే, ఇంకొకళ్ళు మహాత్మా డివోటీస్. ఈ మహాత్మా అనేది ప్రభు, ఈ వర్డ్ అనేది ఇట్ కాంట్ బి యూస్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. వాళ్ళు మెటీరియలిస్టిక్ గా ఎంత గొప్ప వాళ్ళు అయినప్పటికీ ఆ మహాత్మా అనే వర్డ్ అనేది చాలా చాలా పెద్ద వర్డ్. బట్ వీఆర్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ యూజ్ ఇట్ లెఫ్ట్ అండ్ రైట్. అండ్ మహాత్మా ఈజ్ గివన్ టు ఆ డివోటీ. మహాత్మా అంటే చాలా పెద్ద ఆత్మ, వేర్ హీ సీస్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఈక్వల్లీ. దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ మహాత్మా. అది మనం గ్రహించాలి ప్రభు.
సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మహాత్మా డివోటీస్ హూ ఆర్ వెరీ, అంటే ఇది ఏది రాజకీయ నాయకులకి కానివ్వండి, ఈ పెద్ద పెద్ద గురువులుగా, వేరే చిన్న చితక గురువులు కానివ్వండి, దే గివ్ ఏ కోట్ ప్రిఫిక్స్ సేయింగ్ మహాత్మా. కానీ అది దట్ మహాత్మా ఈజ్ ఓన్లీ ఏ మోనోపలీ ఆఫ్ డివోటీస్ అని అర్థం చేసుకోవాలి మనం. ఆ మహాత్మా అనే టర్మ్ భక్తులకి మాత్రమే అప్లికబుల్ కానీ మిగతా వాళ్ళకి కాదు అనేది వీ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్. సో దే ఆల్వేస్ మీన్ అన్ని జీవులు, ఈవెన్ కుక్క, పంది, ఏ జీవులైనా సరే దే జస్ట్ సింప్లీ సీ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వాళ్ళు భగవంతుని యొక్క పిల్లలు అనే ఇదితోనే చూస్తూ ఉంటారు. అండ్ దే నెవర్ హర్ట్. సో దే ఆల్వేస్ మీన్ కృష్ణుడి యొక్క నామజపంలో మునిగి ఉండటం, కృష్ణుడి గురించి మాట్లాడటం, కృష్ణుడి గురించి వినటం, కృష్ణుడి కొరకే ఆయన కార్యక్రమాలు చేయటం అనే వాళ్ళే మహాత్మాస్. ఆల్వేస్ వాళ్ళు భక్తియుత సేవలో మునిగే ఉంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద మహాత్మా డివోటీస్. కానీ ఇది ఈ నాన్ వర్షిపర్స్ ఈజ్ స్టిల్ ప్రెటీ బిగ్ థింగ్. సో నేను ప్రస్తుతానికి ఇక్కడితో ఆపేస్తాను ప్రభు. ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ ద టైం. అంటే 1.5 hours అయిపోయింది కాబట్టి మనం ఈ పర్టికులర్ పార్ట్ని వీ విల్ ఫర్దర్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. కానీ ప్రభుజీ ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ భక్తి మార్గము మొన్న జస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఒక తమిళ్ మూవీ చూసాను. రీసెంట్గానే ఒక మూవీ రిలీజ్ అయింది, మారా అనుకుంటా, మాధవన్ ఆర్ సమ్వన్. తమిళ్ మూవీ చూశాను. అందులో ఒక 75 ఏళ్ల యువకుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఏదో ఫ్లడ్స్ వచ్చేసి ఆ అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. అండ్ ఇతను 75 ఏళ్ల వరకు, 75 ఏళ్ళు వచ్చేంత వరకు he has not married anyone, and he was only daily writing letters to Meenakshi. ఆ క్యారెక్టర్ పేరు మీనాక్షి. లెటర్ రైట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఆయనకు 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక కూడా ఆ సినిమాలో హీరో అయిన మాధవన్ ఆయనతో అడుగుతాడు, ఏంటి ఎందుకు ఇలాగా అంటే, ఏంటో నాకు కనపట్లేదు మారా, నాకు చనిపోతాననే భయం లేదు. కానీ వాడు ఒక డైలాగ్ కొడతాడు సార్, బాగా సెంటిమెంటల్ డైలాగ్ కొడతాడు. ఏంటంటే, నేను చనిపోతానని నాకు భయం లేదు, కానీ నేను ఎక్కడ మీనాక్షిని మర్చిపోతానేమో నేను భయమే నాకు ఎక్కువ ఉంది అని అంటాడు. నేను మీనాక్షిని మర్చిపోతాననే భయమే ఎక్కువ ఉంది కానీ నేను చనిపోతాననే భయం నాకు లేదు అనే మీనింగ్ వచ్చే విధంగా డైలాగ్ కొడతాడు. తమిళ్ మూవీ అది డైలాగ్ కొడతాడు. కానీ అదే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఆ 75 ఏళ్ళు మీనాక్షి నామ జపము, మీనాక్షి ఆలోచనలు పెట్టే బదులు had he thought about Krishna, he would have sure shot gone to Goloka అనేది జస్ట్ ఒక ఆలోచన వచ్చింది నాకు. సో ఐ డోంట్ నో ఆ పర్టికులర్ అలాంటి మూవీస్ అనేవి ఇంత అట్రాక్టివ్గా, ఇంత టచింగ్గా, అక్కడ ఆ డైలాగ్ కొట్టంగానే ఒక సూపర్ డైలాగ్ వీణతో ఏదో డైలాగ్ మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్లకి జనాలు అట్రాక్ట్ అవ్వటం, ఏడుపులు కనెక్ట్ అవ్వటం. సో ఆ కనెక్షన్ ఏదో మీనాక్షితో కనెక్షన్ అవ్వటం కంటే తనకీన హ్యాడ్ హీ గాట్ కనెక్టెడ్ టు కృష్ణ, ద థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ ఈజియర్ ఫర్ హిమ్. అదే ఆ క్యాండిడేట్ మీనాక్షి నామం జపం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అదే కలవలేకపోయా. ఆఖరికి ఆవిడ కలుస్తుంది. ఆవిడ చివరి క్లైమాక్స్ లో ఆవిడ కూడా 75 years ఆవిడ కలుస్తుంది. అండ్ దే డిస్కస్, దట్స్ హౌ ద మూవీ ఎండ్స్. సో ఖచ్చితంగా వాళ్ళు అదే కాన్షియస్నెస్ తో పోతే గన దే విల్ హ్యావ్ అనదర్ బర్త్ అండ్ ప్రాబ్లీ దే హ్యావ్ టు బి హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లీ నెక్స్ట్ జన్మ. కానీ అదే నాకు ఆలోచన ఇచ్చింది ఏంటంటే, ఒక 50 ఏళ్ళ పాటు ఆ మీనాక్షి నామం జపం చేసుకుంటే కూర్చునే బదులు అదే దైవనామం జపం చేసుకుంటే ఇంకా బాగుండేది కదా అనేది నాకు థాట్ వచ్చింది. అంతే, జస్ట్ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యు ఆల్. ఓకే, సో అది ప్రభు. సో ఈ నాన్ వర్షిప్ అనేది వి విల్ ట్రై టు కంటిన్యూ అగైన్ నెక్స్ట్ వీక్, బికాజ్ అగైన్ ఇట్స్ లిటిల్ బిట్ బిగ్గర్ సెషన్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్రభుజీస్ అండ్ మాతాజీస్, ప్లీజ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. వినయ్ ప్రభు, లక్ష్మీ మాతాజీ, ప్లీజ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, అండ్ ఐ ప్రిఫర్
you please read this 9th chapter, Prabhu. And నేను ఇంకా ఇందులో చాలా purports ఉన్నాయి, very good purports are there for each and every shloka. It's a very important chapter highlighting the bhakti process. So I request, see if you can read this Bhagavad Gita 9th chapter, and please come up with any questions you have. ఏమైనా questions ఉన్నాయా ప్రభుజీస్ and మాతాజీస్? ప్రస్తుతం ఏం లేవు ప్రభుజీ, బట్ మీరు చెప్పినట్టు I will go through and let you know any questions. Yes, please, Mataji. అంటే ఇది one of the important chapter, Mataji. So I request everyone to read it, and if you have any questions on this, probably you can please revert or come back to me if any questions are there. Always to serve you as usual. Okay. Rajesh Prabhu unnara? Okay, so let me finish this with Narsim Harthi. Namaste Narasimhaya Prahladaladadayine Hiranyakashipurakshah Shilatankanakalahe Ito Narsimha Parato Narsimha Yato yato yami tato Narsimha Bahe Narsimha Hudaye Narsimha Narasimhamadin Sharanam Prapadye Avakara Kamalavare Naka Adhita Shindam Halita Hiranyakashipu Tanuvrinda Keshavadrita Narahari Rupa Jai Jagadisha Hare Jaya Jagadisha Hare Jaya Jagadisha Hare Avatara Kamalavare Naka Adhita Shindam Lalita Hiranyakashipu Anubrinda Keshavadrita Narahari Rupa Jagadisha Hare Jaya Jagadisha Hare Jaya Jagadisha Hare Jaya Narsimhadev 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 Jaya Narsimhadev Jaya Prahlad Maharaj Prahlad Maharaj Prahlad Maharaj Jaya Prahlad Maharaj Jaya 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 Prabhupada 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 Jaya Jaya Prabhupada Jaya Jaya Gurudev 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 Jaya Jaya Gurudev Nitya Gaur Hari Bol Hari Bol Hari Bol Nitya Gaur Hari Bol Bhakta Vigna Vinashaka Narasimha Swami Maharaj ki jai Bhakta Shiromani Bhakta Prahlad Maharaj ki jai यमुना मैया की जय गंगा मैया की जय श्याम कुंड की जय राधा कुंड की जय भक्ति देवी की जय तुलसी महारानी की जय पुरुषोत्तम क्षेत्र पूरी धाम की जय वृंदावन धाम की जय महायपुर धाम की जय हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे all transcendental distribution book distribution की जय transcendental प्रसादम distribution की जय transcendental deity worship की जय अखंड कोटि वैष्णव वृंद की जय
Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Vancha kalpatarubhyascha kripa sindhubhya eva cha. Hare Krishna Hare Krishna. Okay, Prabhujis and Matajis, thank you very much for attending the session. మనం ఈ 9th lesson అనేది 9th chapter అనేది further we will continue in the next Sunday. And in the meanwhile, if you can go through, if you have any doubts, you can మీరు మళ్ళీ రావచ్చు ప్రభు. We can discuss in the next session, next Sunday, please. Hare Krishna Prabhu. Thank you for joining. Hare Krishna. Hare Krishna.